20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. సెవెన్ టీవీ చెన్నై వచ్చామంటే చెప్పాను కదా 1980s 1990sలో ఉన్న ఎవరికి నేను గోల్డెన్ యాక్టర్స్ని అందరిని కూడా పరిచయం చేసుకుంటూ వచ్చాం. సో దానిలో భాగంగా మరి 1980s 90s 2000 వరకు కూడా ఒక నలుగురు ఆ సినిమా లేకపోతే సినిమా థియేటర్లో ఉన్న ఆడియన్స్ అసలు కూర్చోలేరనమాట. అది మధ్యలో వచ్చేదా లాస్ట్లో వచ్చిన ఒక ఐటమ్ సాంగ్ ఎప్పుడూ ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ 4 ఐటమ్ డాన్సర్స్లో ఆ రోజుల్లో ఏలిన తారలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, అనురాధ గారు, సిల్క్ స్మిత గారు. ఈ టాప్ 4 డాన్సర్స్ లేకపోతే ఆ సినిమాలో కిక్ ఉండదు అంటారు. ఎస్, వాళ్ళల్లో మనం ఆల్రెడీ బిఫోర్ వాళ్ళ ఫ్యామిలీస్ని కదిలించాం. ఉన్న వాళ్ళని ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తాం కాబట్టి ప్రజెంట్ నాతో పాటు అనురాధ గారు ఉన్నారు. ఆమెను అడిగి ఇంకా మరిన్ని ఆమె ఫ్యామిలీ అండ్ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆమె మాటలో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం, ఎంత బాగున్నారు. నేను అలా కార్లో వస్తుంటే మీ సాంగ్స్ పెట్టుకొని వింటా ఉన్నాను. ఏం ఫ్లెక్సిబిలిటీ, స్ప్రింగ్లు ఏమైనా పెట్టుకున్నారు బాడీలో? స్ప్రింగ్లు అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవి గారు అభికి చెప్తారు, రోబోని కని ఉన్నావు నువ్వు అను, మనిషిని కనలేదు. రోబో, తను ఒక రోబో, అంత బ్యూటిఫుల్ డాన్సరు, అంత పవరు, చాలా పవర్గా ఆడుతుంది, ఎంత ఆడినా టైర్డ్ అయిపోదు అని అభిని చెప్తారు. మీరు నన్ను స్ప్రింగ్ అంటున్నారు. అనురాధ గారి కూతురు అంటే అలానే ఉంటారు. అది మంచి కాంప్లిమెంటే. ఎస్, గ్రేట్ కాంప్లిమెంట్. అది చిరంజీవి గారి దగ్గర నుంచి రావాలంటే, అండ్ బికాస్ హీ ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్. ఎస్, లైక్ ఎక్సలెంట్ డాన్సర్. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆడేటప్పుడు పవర్ కానీ చిరంజీవి గారిలో అన్నీ 100% ఉంటుంది. ఆ 100%ని మేము మ్యాచ్ చేస్తూ ఉంటాము. ఆయన నోటి నుంచి అభిని చెప్పడం నాకు చాలా సంతోషం. ఎస్పెషల్లీ అలాంటి హీరోస్తో మ్యాచ్ చేసి హీరోయిన్స్ కానీ మీలాంటి వాళ్ళు కానీ చేయాలంటే కొంచెం మంచి కాంపిటీషన్ ఉంటుంది. ఆ రోజు హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది మీరు డేస్లో. ఆయన కాంబినేషన్లో చేశారు కదమ్మా మీరు? చాలా సినిమాలు చేశాను. మగ మహారాజు నుంచి చేస్తున్నాను. ఎవరి గ్రేస్ ఎక్కువ ఉంటుంది, అనురాధ గారిదా చిరంజీవి గారిదా? ఫస్ట్ చిరంజీవి గారిదే ఉంటుంది, మేము వెనకాలే. ఆయనతో పాటు చేసేటప్పుడు అంతే. ఓకే. అప్పుడు ఉన్న హీరోస్ అందరితో ఆల్మోస్ట్ చేశాను. నేను ఎన్టీఆర్ గారితో చేయలేదు, ఆయన అప్పటికి మినిస్టర్ అయిపోయారు. అలాగే అరవంలో చూస్తే ఎంజీఆర్ గారితో చేయలేదు, మినిస్టర్ అయిపోయారు. మేము వచ్చినప్పుడు మాకు అదృష్టం వచ్చి నాగార్జున గారు, అరవంలో శివాజీ గారు, రజనీ కమల్, అలాగే చిరంజీవి గారు, మోహన్ బాబు గారు అందరితో చేసే ఇది వచ్చింది, దొరికింది. సో అమ్మ, కమింగ్ టు మీ లైఫ్ గురించి వస్తే 1980s 1990sలో రూల్ చేసిన యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు మీరు. ముఖ్యంగా హీరోయిన్లు అందరినీ ఒక పక్కన పెడితే, మిమ్మల్ని ఒక పక్కన పెడితే మీరే ఎక్కువ తూగుతారు అనమాట. ఆ టైంలో అంత డిమాండ్ ఉండేది, మార్కెట్ ఉండేది మీకు. ఈ సినిమాలో చూసినా, ఆ సినిమాలో చూసినా, ఏ సినిమాలో చూసినా అనురాధ గారు, సుస్మిత గారు. 10 సినిమాలు రిలీజ్ చేస్తే 9 సినిమాల్లో మేము ఉండేవాళ్ళం, 10కి 10 కూడా ఉండేవాళ్ళం ఒక్కొక్కసారి. ఎలా అనిపించేది ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే? అనురాధ గారి లైఫ్ స్టైల్ ఏంటి, ఎంత కష్టపడ్డాను, ఎలా వచ్చాను, ఎంత అనుభవించాను అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాగ ఒక ఫేమ్ రావడానికి చాలా కష్టపడ్డాం. ఒక హీరోయిన్గా 32 ఫిల్మ్స్ వరకు నేను చేశాను. 32 సినిమాలు చేశాను, 4 లాంగ్వేజెస్లో, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ తమిళ్. కానీ పెద్దగా రికగ్నైజేషన్స్ రాలేదు, హీరోయిన్గా పెద్దగా క్లిక్ అవుట్ అవ్వలేదు. అలాంటి టైంలో ఒక సాంగ్ ఒక క్యారెక్టర్, యాక్చువల్లీ అది సాంగ్ కాదు, ఒక 2 హీరోయిన్స్లో ఒక హీరోయిన్ వచ్చి హోటల్లో డాన్స్ ఆడే అమ్మాయిలాగా క్యారెక్టర్. ఆ పిక్చర్ పెద్ద హిట్ అయింది మలయాళంలో. ఆ పిక్చర్ హిట్ ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు నాకు ఆ సాంగ్లో పనిచేసింది రఘు మాస్టర్ గారు. ఆయన నన్ను ఫోర్స్ చేసి అరవంకి, తెలుగుకంతా అరవం తీసుకొచ్చారు. అరవం నుంచి అలాగే తెలుగు ఇమీడియట్గా నాకు తెలుగు ఛాన్స్ వచ్చింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఇలాగ కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది, చాలా బాగా చేస్తుంది, ఈ అమ్మాయి అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. అప్పుడు సిల్క్ స్మిత చాలా ఫేమస్గా ఉండేవారు. కానీ సిల్క్ స్మితలో ఏంటి ఒక డ్రాబ్యాక్ అందరికీ అంటే, మాస్టర్స్కి డాన్స్ చేయగలగరు. షీఈ్ లైక్ కాస్ట్యూమ్స్, మేకప్, కొంచెం డాన్సింగ్ అనేది ఉండదు. సో డాన్స్ తెలిసిన ఒక అమ్మాయి దొరుకుతుంది అనేసరికి ఇట్ వాస్ వెరీ నైస్ ఎంట్రీ ఫర్ మీ టు హీరోయిన్గా క్లిక్ అవ్వకుండా దీంట్లో ఎంట్రీ అయినప్పుడు చాలా మంచి వెల్కమ్ ఉండింది. వెల్కమ్ టు సినిమా ఇండస్ట్రీ. ఒక న్యూ చేయడానికి చాలా బాధపడ్డాం ఫస్ట్, వద్దు అని అనుకున్నాం. రఘు మాస్టర్ గారే చెప్పారు, సినిమాలో ఎంటర్ అవ్వకూడదు ఆడవాళ్ళు, ఎంటర్ అయితే ఏదో ఒక రకంగా క్లిక్ అయిపోవాలి.
అది క్లిక్ అయిపోతేనే మీకు, లేకపోతే ఎంటర్ అయ్యి ఊరికే ఎందుకు వేస్ట్గా అని చెప్పేసరికి మేము సరే అనేసి ఒప్పుకొని చేసాం అనమాట. అరౌండ్ ఎంటర్ అయ్యాం. అలాగే తెలుగు లైక్ దట్ స్టార్టెడ్ మై జర్నీ వెరీ బ్యాంగ్తో స్టార్ట్ అయింది అనమాట. చాలా బిజీ, చాలా చాలా అంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు స్లీప్ ఆల్సో. నిద్రపోవడానికే టైం ఉండదు. పొద్దున్న లేసి మేకప్ వేసుకుని వెళ్ళామంటే షూటింగ్కి, మళ్ళీ పొద్దునే వస్తాను. సో ఐ యూస్ టు వర్క్ 3 కాల్ షీట్స్. ఒకే రోజు 3 సినిమాలు చేసేదాన్ని, ఒక అరవం, ఒక తెలుగు, ఒక మలయాళం అలా. సో పొద్దున్న వచ్చి మేకప్ అంతా తీసి స్నానం చేసి మళ్ళీ మేకప్లో కూర్చునేది. అలాగా ఐ స్టార్టెడ్ వర్కింగ్ వెరీ బిజీలీ. సో నాకు చాలా నచ్చింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒరియా, హిందీ. ఒరియా కాదు, హిందీ. ఒరియా. అభి వచ్చి ఒరియా చేసింది, బెంగాలీ చేసింది, అంటే ఆర్యా సినిమానే చేసింది. భోజ్పురి కూడా చేసింది అభి. నేను ఈ 5 లాంగ్వేజ్ చేశాను, 5 లాంగ్వేజ్: హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ తమిళ్. ఓకే, 5 లాంగ్వేజెస్. సో 32 సినిమాలు యాజ్ ఎ హీరోయిన్గా చేసిన అనురాధ గారు. అండ్ మంచి ఫిగర్, మంచి స్ట్రక్చర్. అసలు ఆ రోజుల్లో ఒక ఊపు ఊపారు. థియేటర్స్లో ఎవరు కూర్చోలేరు అనమాట మీరు వస్తే, అంత ఊపు ఊపారు. చాలా అంటే మాస్టర్స్కి ఏమి చాలా నచ్చిందంటే, అంటే కంపెనీ వాళ్ళకి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అందరికీ కూడా ఏ మూమెంట్ చూపించినా అను చేసేయగలుగుతుంది, ఎంత హెవీగా ఉన్నా. బట్ 32 సినిమాలు హీరోయిన్గా చేసిన అనురాధ గారికి ఒక్కసారిగా ఐటెం సాంగ్ చేయాలి, పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాలి, ఫ్యామిలీ ఉంది, ఫ్యూచర్ ఏంటి? ఎందుకంటే మీ జనరేషన్లో ఇంకా ఎక్కువ ఇవి, రిలేటివ్స్ గురించి ఆలోచించాలి, భర్త గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ కిడ్స్ గురించి ఆలోచించాలి. ఇప్పుడంటే ఓకే బికినీ కూడా వేసేస్తున్నారు వెంటనే, బట్ మీ రోజులు అలా కాదమ్మా. అది పొట్టి పొట్టి బట్టలు వేయాలన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి యాజ్ ఎ హీరోయిన్? యాక్చువల్లీ మా అమ్మగారు హెయిర్ డ్రెస్సరు, మా నాన్నగారు కొరియోగ్రాఫర్. మా నాన్న వాళ్ళ అమ్మ వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసేవాళ్ళు. సో మా ఫ్యామిలీ చూస్తేనే మొత్తం అందరూ సినిమా ఇండస్ట్రీ, మొత్తం ఆల్మోస్ట్. మా పెద్దనాన్నగారు కెమెరామ్యాన్, మా అంకుల్ కెమెరామ్యాను, అలా మా పెద్దమ్మ హెయిర్ డ్రెస్సరు, అందరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉండేవాళ్ళు. ఆ టైంలో లవ్ ఇన్ సింగపూర్ అని డబుల్ లాంగ్వేజ్ మూవీ చేశారు ఎస్విఎస్ వాళ్ళు. చిరంజీవి గారు, రంగనాథ్ గారు తెలుగులో, మలయాళంలో వచ్చి ఆయన ప్రేమ్ నసీర్ గారు, జైనన్ గారు చేశారు. ఆ పిక్చర్కి మా నాన్నగారే కొరియోగ్రాఫర్. నేను చెప్పేది నేను హీరోయిన్గా చేస్తూ ఉండగా. ఓకే, దాంట్లో ఒక సాంగ్, ఒక అరేబిక్ టైప్ కాస్ట్యూమ్ వేసుకుని ఒక సాంగ్, ఆ సాంగ్ చేయడానికి నన్ను చాలా మా నాన్న సైడ్ నుంచి చాలా ఫోర్స్ చేసి అడిగారు కంపెనీలో. అప్పుడు అమ్మ వచ్చేసి లేదు హీరోయిన్గా చేస్తుంది, చేయనివ్వను అని చెప్పేశారు. సాంగ్ అంతా చేయనివ్వను, హీరోయిన్గానే చేస్తుంది. చాలా ఫోర్స్ చేసి చేయించారు. చిరంజీవి గారితోనే సాంగ్ అది. ఆ సాంగ్ చేసేటప్పుడు నాకు బాగా గుర్తుంది, షార్ట్ అయిన తర్వాత ఫోటోస్ తీస్తారు ఎప్పుడు, స్టిల్ ఫోటోగ్రాఫ్స్ తీసేటప్పుడు నేను ఇలాగా ఇటుపక్క కెమెరా ఉంది, నేను ఇటుపక్క ఫేస్ చేసి చిరంజీవి గారు ఇలా ఉన్నారు, నేను ఇలా పట్టుకుని ఫోటో, ఆయన నా మీద చెయ్యి పట్టుకొని ఫోటోలాగా ఇస్తూ ఉండగా మా అమ్మగారు నాకు హెయిర్ డ్రెస్ అడ్జస్ట్ చేస్తున్నట్టు వచ్చి ఆయన చెయ్యి ఇలా ఇక్కడ ఉండింది, అది తీసి పైన పెట్టేసి వెళ్ళిపోయింది. అది ఆయన గమనించి ఉన్నారు. దాని తర్వాత సోలో డాన్సర్గా మారిన తర్వాత ఆయనతో పాటు ఇంకొక సాంగ్ చేస్తుంటే నేను షార్ట్ బట్టలు వేసుకుని వస్తే చిరంజీవి గారు మీ మమ్మీని పిలువు, నేను కొంచెం మాట్లాడాలి, సరోజమ్మ ఇక్కడ రండి అని చెప్పి. మీకు గుర్తుందా ఆ రోజు అంటే, అమ్మకి లేదు సార్ గుర్తులేదు. లేదు నేను చెయ్యి ఇలా పెట్టి ఉన్నాను, మీరు తీసి నా చెయ్యిని తీసి అలా జుట్టు అడ్జస్ట్ చేస్తున్నట్టు చేసేసి చెయ్యిని తీసి అలా పైన పెట్టేసి వెళ్ళారు నా చెయ్యిని. ఇప్పుడు మీ అమ్మాయి చూస్తే ఇంత పెద్ద డ్రెస్ ఎందుకు, ఇంతే డ్రెస్ చాలు కదా అని అడుగుతుంది. చూసారా ఎలా మారిపోయింది అది, లైక్ ఎగతాళి చేస్తూ ఉన్నారు. నాకు ముందు అమ్మకి నాకు బాధేసింది గ్లామర్గా చేయడానికి, కానీ వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఆ ఫేమ్, ఆ క్రేజ్, జనాల్లో మనకున్న క్రేజ్ చూసి ఇండస్ట్రీలో నాకు కూడా అనిపించింది, రఘు మాస్టర్ గారు చెప్పింది కరెక్టే, మనం వచ్చేసి ఏదో ఒక రకంగా టాప్లో నిలిచిపోవాలి, రాకూడదు, వస్తే టాప్ నిల్చోవాలి. ఆ టాప్లో నిల్చోడానికి చాలా కృషిపడి, చాలా కష్టపడి, ఒక 32 సినిమాలు, ఒక 4-5 సంవత్సరాలు కష్టపడి మనకి దొరకని ఒక ఫేమ్ని చూసేసరికి చాలా చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది. యాక్చువల్లీ నార్మల్గా క్రేజ్ వచ్చే వాళ్ళకి వచ్చేసాం కదా అనే ఒక ఫీల్ ఉంటుంది, కానీ నాకు మాత్రం చాలా రెస్పాన్సిబుల్ అనిపించింది. అది దాన్ని నిల్చోబెట్టుకోవడం ఎలాగా, ఈ క్రేజ్ని మనం దీనికోసం చాలా కష్టపడాం, దీన్ని మనం ఆపుకోవాలి అనే ఇదే నాకు. ఇంకా ఫ్రస్ట్రేజ్గా ఉంటారు మీరు ఆ టైంలో. చాలా నచ్చి వర్క్ చేసాం, డే నైట్ వర్క్ చేసిన, నిద్ర లేకపోయినా
అదంతా ఏం బాధ లేదు. వర్క్ చేయాలి, వర్క్ అంతే. ఇప్పుడు వరకు అంతే. నేను ఇప్పుడు కూడా నాకు వర్క్ చేయాలంటే చాలా ఇష్టం, వర్క్ చేస్తూనే ఉంటాను. సో మీరు వచ్చే టైంకి మంచి మరి పీక్లో ఉన్నారమ్మా వీళ్ళందరూ కూడా, మిగతా డాన్సర్స్ లైక్ జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు, సిల్క్ స్మిత గారు, వీళ్ళతో పాటు పోటీ పడి చేయాల్సి వచ్చే ఒక టైం వచ్చింది. అట్ ది సేమ్ టైం వాళ్ళకన్నా మీకు అందం తీసిపోయేది ఏం కాదు, పిచ్చెక్కిచ్చారు. ఇప్పటికీ ఎలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉంటారో ఊహించుకోగలం మేము అసలుకి. వాళ్ళ కాంపిటీషన్ ఎలా తట్టుకోగలిగారు మీరు? నేను యాక్చువల్లీ కొంచెం భయపడానండి. నాకు ధర్మాత్మ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాను తెలుగులో, కృష్ణంరాజు గారితో నేను జయమాలిని గారు ఆడుతున్నాం ఒక సాంగ్. నాకైతే చాలా టెన్షన్ జయమాలిని గారితో చేయాలంటే, ఎందుకంటే జగన్మోహిని అంతా వచ్చినప్పుడు నాకు 10 years 9 years 10 years ఉంటుంది. నేను థియేటర్లో వెళ్ళి చూస్తున్నాను. ఆవిడ డాన్సు అంతా చాలా నచ్చుతుంది నాకు తనతో చేయాలంటే సీనియర్ కదా, ఒక భయం ఉండేది. నేనేం చేస్తాను, తను లేచి వెళ్ళి నేర్చుకోవడానికి ముందే వాళ్ళు షార్ట్ పెట్టి మూమెంట్ చూపించేటప్పుడు నేను వెళ్ళి నిల్చుంటాను. సీను మాస్టర్ గారు, దుర్గా అని ఒక అసిస్టెంట్, రీటాక్ అని ఒక అసిస్టెంట్, ఇద్దరు అసిస్టెంట్ సీను మాస్టర్ గారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసి నాకు నేర్పించమని, వాళ్ళు షార్ట్కి లైటింగ్ చేసేటప్పుడే నేను రెడీ అయిపోతాను. దాని తర్వాత జయమల్లి గారు వచ్చి ఒక టైం నేర్చుకొని ఒక టేక్లో ఆడేటప్పుడు ఆవిడ ఎంత హెవీ ఆడతారో అది ఇమాజిన్ చేసుకొని నేను హెవీగానే ప్రాక్టీస్ చేసేది. అప్పుడు భయం ఉండేది. దాని తర్వాత లైక్ నాకు నేను కూడా ఒక రిగర్స్లో ఒక టేక్ వెళ్తూ ఉండేలాగా బిగినింగ్లో ఉంటుంది కొంచెం భయం, ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్స్. సిల్క్ స్మిత గురించి నాకు ఆ బెంగే లేదు, ఎందుకంటే తనకన్నా నేను బ్యూటిఫుల్గా ఆడతానని నాకు తెలుసు. లైక్ తనే చెప్తుంది. తన ఓన్గా సినిమా తీసినప్పుడు కూడా నాకు సాంగ్ పెట్టింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అడిగారని పంపించింది వాళ్ళ మేనేజర్ని, షూటింగ్ స్పాట్కి తను వచ్చింది. సో షీ నోస్ దట్ ఐ నో అండ్ ఈవెన్ షీ నోస్ లైక్ ఐఎమ్ అ బెటర్ డాన్సర్ దెన్ హర్. కానీ నాకు భయం ఏంటో వీళ్ళే జయమాలి గారు వాళ్ళతో ఆడడం చాలా భయం. బట్ ఒకనొక టైంలో వాళ్ళు కూడా అనురాధ గారిని చూసి కూడా భయపడ్డారంట కదా, మనం తట్టుకోలేవు ఈ గ్రేస్ మన వల్ల కాదు అని. చాలా హెవీగా ఆడుతున్నావు అని అంటారు జయమాలి గారు. పవర్ ఎక్కువ వేస్తున్నావు అంటారు. లైక్ ఎక్కువ పవర్గా ఎక్కువ అలా నార్మల్గా ఇలాగా కాకుండా హెవీగా చేస్తున్నావు, ఏం చేసినా పవర్గా ఆడుతుంది, కొంచెం తక్కువ చేయాలి చెప్తాను. నిజంగా చెప్పండి, ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందా, లేకపోతే లేదండి అది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి, నిలబడాలి, పని చేయాలని చాలా ఇష్టం, ఆశ. అది ఒక హీరోయిన్గా సక్సెస్ చేయలేకపోయాం. నాకు హీరోయిన్గా చేసేటప్పుడు చంద్రమోహన్ గారితో ఫస్ట్ సినిమా పంచకళ్యాణి అని, ఆ సినిమాలో వచ్చి చూసారంటే నన్ను ఒక మాస్టర్ వచ్చేసి పేడ తొక్కుతుంది ఈ అమ్మాయి నాతో ఒక హీరోయిన్గా వేసి తీసుకొస్తున్నారే, డాన్స్ మూమెంట్ చూపిస్తే పేడ తొక్కుతుంది అన్నారు. ఏడుస్తూ కూర్చున్నారు నేను. అప్పుడు చంద్రమోహన్ గారు చెప్పారు, నువ్వు కొత్తదానివి, నువ్వేం బాధపడబాక, నిన్ను ఈ మాస్టర్స్ చెప్పగొట్టారు చూడు అలా. అలాగే నాకు ఒక మనసులో ఒక ఇది, ఎవరు మనల్ని ఏమి చెప్పకూడదు, మనం బెస్ట్ అని అనిపించాలి అనేది ఒక కోరికగా ఉండింది. ఆ కోరిక తీర్చడానికి ఎంత ఇదైనా సరే, రిస్క్ అయినా సరే చేయాలి అనేది అనిపిస్తుంది. సో దానివల్ల వచ్చిందేమో. ఆ కసిలో నుంచి పుట్టిందే అనురాధ గారు. కానీ అదే మాస్టర్స్ వేరొక పిక్చర్ చేసేటప్పుడు, అయ్యో ఈ సాంగ్కి సిల్క్ స్మిత గారిని వేసి బాగండి, చాలా పవర్ఫుల్ సాంగ్, అను చేస్తేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో మళ్ళీ చాలా సినిమాలు చేస్తాను తర్వాత. కానీ నా ఫస్ట్ సినిమాలో అది ఆ ఎక్స్పీరియన్స్. ఈ హీరోలు ఇద్దరు ఓకేనమ్మా, హీరోయిన్స్ ఇద్దరు ఓకే, బట్ ఈ ఐటమ్ సాంగ్కి ఇద్దరు పెట్టాలనే ఆలోచన అనేది ఆ రోజుల్లో గ్రేట్. ఒక పక్క మీరు, ఒక పక్క జయమాలిని గారు, ఒక పక్క నేను, ఒక పక్క జ్యోతిలక్ష్మి గారు, సిల్క్ స్మిత, ముగ్గురంతా చేస్తున్నాం. ఓ నేను, జ్యోతిమ్మ, విజయలలిత గారు ముగ్గురు చేస్తున్నాము. విషకన్య అనే సినిమా అనుకుంటా, విజయబాబు రెడ్డి గారిది. ఆ సినిమాలో ముగ్గురు సోలో ఆడాము. వీళ్ళిద్దరు చాలా సీనియర్స్, నేను జూనియర్ని. వీళ్ళిద్దరితో పాటు నేను ముగ్గురు చేసాం. జయమాలి గారు డేట్ అప్పుడు దొరకలేదని విజయలలిత గారు చేశారు. ఓకే. సో ముగ్గురుగా నేను, జయమాలిని, జ్యోతిలక్ష్మి గారు ఒక సాంగ్ చేస్తున్నాం ఆరమల్లో, అది ముగ్గురు చేసాం. సో ముగ్గురు అంతా పెట్టి చేసుకోవడం అంటే ముగ్గురికి కాస్ట్యూమ్స్, ముగ్గురు స్టాఫ్స్, అందరూ గెటప్స్ అంతా చాలా బాగుంది. సింహాసనం సినిమాలో వచ్చి కృష్ణ గారిది డబుల్ వర్షన్, హిందీ కమ్ తెలుగు. దాంట్లో ఇద్దరు సౌత్ నుంచి, ఇద్దరు నార్త్ నుంచి. నేను జయమాలి గారు సౌత్ నుంచి,
జయశ్రీటి, లీనాదాస్ ఇద్దరు బాంబే నుంచి, నలుగురు ఆడాం ఓకే. ఒకే సాంగ్లో. సాంగ్ ఏదేదో ఉంది పేరు. దాంట్లో రాధాను ఉండింది ఆ సాంగ్లో. రాధా వచ్చి హీరోయిన్, రాధాను ఉండింది ఆ సాంగ్లో. కృష్ణ గారు 5గురు ఆడతారు. 5గురు. మళ్ళీ తెలుగు ఒక వర్షన్ తెలుగు చేస్తే ఇంకొక షాట్ హిందీకి చేయాలి, జితేందర్ గారితో చేయాలన్నమాట. సో నలుగురికి ఒకరోజు ఫస్ట్ రోజు ఏం చేశారు, 4 కాస్ట్యూమ్ చేంజ్, 4 రోజులు సాంగ్ అది. ఫస్ట్ రోజు అందరూ ఒకే కాస్ట్యూమ్ వేయమన్నారు. వేసి వచ్చి నిల్చుంటే ఎవరు కనిపెట్టలేకపోయారు. అందువల్ల సెకండ్ డే నుంచి మార్చి వేసాం. ఒకే కాస్ట్యూమ్స్ 4 కుట్టారు. నాకు 4, జయమాలికి 4, అందరికీ 4 కుట్టారు. ఒకేలాగా ఉండాలని. కానీ ఒకేలా ఉంటే బాగాలేదు, ఒక మర్జ్ లాగా అయిపోతుంది అనేసి మళ్ళీ ఆ కాస్ట్యూమ్సే మార్చి, ఒకరు తను ఒకటి వేస్తే నేను ఒకటి వేయాలి, ఇంకొకటి అలా మార్చి చేసుకున్నాం. బట్ బేసికల్గా మిమ్మల్ని ఒక్కళ్ళని చూస్తేనే ఐటమ్ సాంగ్లో పిచ్చెక్కిపోయేది. అప్పుడు నలుగురు అంటే సొంగ గారు జితేందర్ గారే ఒక రౌండ్ బెడ్ లాగా ఉంటుంది, దాంట్లో ఆయన మధ్యలో ఉంటారు. మేము 4 పాయింట్లు నిలిచిపెట్టేశారు, తిరుగుతూ ఉండాలి. సో తిరుగుతూ ఏమైంది, షార్ట్ చేస్తూ ఉండగా అది 10 సర్కిల్స్ అయింది. మెల్లిగా చేస్తూ ఉన్నాం అనేసి తీస్తూనే ఉన్నారు వాళ్ళు, అలా కంటిన్యూ చేస్తున్నారు షార్ట్. ఒక 7-8 అయ్యేసరికి లీనాదాస్ వెళ్ళిపోయింది. జయశ్రీటి మాతో పాటు కంటిన్యూ చేసింది. మళ్ళీ ఒక 15 అలాగా అయ్యేసరికి జయశ్రీటి వెళ్ళిపోయింది. నేను జయమాలిగా 25 రౌండ్స్ కొట్టాము. ఓ మై గాడ్. అలా అని చెప్తున్నారు. సౌత్ పానీ మే బౌత్ పవర్ హై అని చెప్పాడు జితేందర్ గారు. ఇంకొక 2 రౌండ్స్ చేస్తుంటే జయమాలి గారు కూడా పడిపోయారు, మీరు తిరుగుతూనే ఉండేవాళ్ళు. మేము వదలలేదు, అంటే జయమాలి గారు వదలలేదు, నేను వదలలేదు. వి వాంటెడ్ టు డూ. అది 2 రౌండ్స్ తర్వాత జయమాలి గారు ఆపేసి ఉంటారంటే నాకు తెలియదు. 25 రౌండ్స్ వరకు మేము ఇద్దరు చేసాం. ఓకే. మీకు ఎక్కువ కాంపిటీషన్ అంటే ఎవరైనా ఎక్కువ ఫీల్ అయ్యారు, జయమాలి గారా జ్యోతిలక్ష్మి గారా? కాంపిటీషన్ అని ఎవరు ఫీల్ అయ్యారు. నాకు కాంపిటీషన్ అంటే అలా చూస్తే ఆ టైంలో వచ్చి సిల్క్ సుమిత అనే కాంపిటీషన్. ఓకే. నేను తన్నే కూడా కాంపిటీషన్గా అనుకోలేదు ఎవరిని. ఇది కొంచెం సముద్రం లాగా మన సినిమా ఇండస్ట్రీ, వస్తూ వెళ్తూ ఉంటారు. మనం ఎంత దూరం స్టేజ్ చేయగలుగుతాం అనేది చూడాలి తప్పితే నేను ఎవరిని కాంపిటీషన్ అనుకుని చేయలేదు. మిమ్మల్ని ఎవరు నా వర్క్ నేను చేయాలి అంతే. కానీ అనురాధ గారిని కాంపిటీషన్గా ఫీల్ అయ్యి ఉంటారు కదా? లేదు, చాలామంది రాశారు. నేను వచ్చిన కొత్తలో సిల్క్ సుమితకు కాంపిటీషన్గా వచ్చేస్తానని చెప్పి చాలామంది రాశారు అప్పుడు ప్రెస్లో. కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. తన ఫేమ్లోనే ఉండింది, నాకని కొత్త ఫేమ్. అదొక డిఫరెంట్ స్టైల్, మీది ఒక డిఫరెంట్ స్టైల్, అంతే. ఎస్. బట్ ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవ్వరు ఉన్నా లేకపోయినా జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు, అనురాధ గారు, సుష్మిత గారు ఒక ఐటమ్ సాంగ్ లేకపోతే సినిమా రిలీజ్ చెయ్యరు. మస్ట్. డిస్ట్రిబ్యూటర్స్ అయితే సినిమా కొనరు. అదే మాట వాస్తవం. డెఫినెట్గా అది ఉండింది. అది డిస్కో శాంతి వరకు ఉండింది. శాంతి తర్వాత అల్ఫోన్సా వచ్చింది. దాని తర్వాత పెద్దగా క్రేజ్ కొంచెం తగ్గింది. వీళ్ళు అబీ మొహమ్మద్ ఖాన్తో వచ్చేటప్పటికి కొంచెం ఓకే, ఆ సాంగ్ హిట్ అయింది బాగా అబీకి. మొహమ్మద్ ఖాన్కి అలాగే కొంచెం హిట్ వచ్చింది. తప్పితే మాకు బ్యానర్స్ తెలుగులో నేను పెద్దగా చూడలేదు థియేటర్స్లో, కానీ ఇక్కడ అరవలో అంత చూస్తున్నాను. హీరోకి ఎంత పెద్ద బ్యానర్ పెడతారో మాకు కూడా అంతే పెద్ద బ్యానర్ పెట్టేవాళ్ళు ఆ టైంలో. అది ఆ క్రేజ్ అనేది. ఇప్పుడు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఎలా మారిపోయిందంటే ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు సాంగ్స్. ఇప్పుడు ఈ పిక్చర్లో చిరంజీవి గారితో కానీ అల్లు అర్జున్తో కానీ ఎవరితోనా హీరోయిన్గా చేసేవాళ్ళు నెక్స్ట్ పిక్చర్లో ఒక సాంగ్ ఆడేసి వెళ్ళిపోతున్నారు. అవును. నెక్స్ట్ పిక్చర్లో వేరే హీరోయిన్ ఉంటే సాంగ్. కానీ ఆ టైంలో ఈ సాంగ్స్ చేసేవాళ్ళు, వ్యాంప్గా చేసేవాళ్ళు అని ఒక సెపరేట్ కేటగిరీ ఉండింది. ఆ కేటగిరీ ఇప్పుడు లేదు, ఫుల్గా వ్యానిష్ అయిపోయింది. అది చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఎందుకంటే అది ఉండుంటే బాగుంటుందేమో అని ఒక ఫీలింగ్ ఇంకా ఉంది నాకు. సినిమాలో ఒక విలన్ ఉన్నట్టు ఒక వ్యాంప్ ఉండాలి, ఒక సాంగ్ అనేది ఒక మస్ట్గా ఆ కేటగిరీ అనేది ఒకటి ఉండాలి. కేటగిరీ ఉంది, కానీ ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క కొత్త ఫేస్ వచ్చి వెళ్ళిపోతున్నారు. కొత్త ఫేస్ వస్తున్నారా అనేది కూడా హీరోయిన్స్ చేసేస్తున్నారు కదండి. కాజల్, శృతి హాసన్ అందరూ చేస్తున్నారు. దానికి ఒక ఇది సెపరేట్ కేటగిరీ అనేది మిస్ అయిపోయింది. ఆ కేటగిరీ చేసే ఆర్టిస్టులు వెనకాల తోయబడ్డారు. అవును, ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ మీ టైంలో ఎలా ఉంటుందంటే హీరో పక్కన మీకు ఇంకో పెద్ద కటౌట్ కట్టేసి పాలాభిషేకాలు చేసేవాళ్ళు అప్పుడు. ఇది ఇప్పుడు లేదు. బట్ మీరు ఈ మాట అన్నారు కాబట్టి అడగాలి. అభినయశ్రీ గారు మీరు ఫోర్స్ చేస్తే ఇండస్ట్రీకి వచ్చారా, లేకపోతే తనంతా తాను ఇష్టమయ్యి అమ్మలు గీసి కంటిన్యూ చేయాలి
అది ఒక ఐటెం సాంగ్ కానీ, ఒక క్యారెక్టర్ కానీ, ఒక హీరోయిన్ కానీ, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, ఏదైనా కానీ అనురాధ కూతురు అభినయశ్రీ అమ్మ తరపున ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చారా? నేను యాక్చువల్లీ నేను వచ్చేసేటప్పుడు హీరోయిన్గా చేశాను. సోలో డాన్సర్ అయిన తర్వాత కూడా హీరోయిన్గా చేశాను, క్యారెక్టర్ చేశాను, కామెడీ చేశాను, విల్లీగా చేశాను, సాంగ్స్ సోలో సాంగ్స్ చేశాను. అప్పుడు సోలో సాంగ్స్ అండి, ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటున్నారు, అప్పుడు సోలో సాంగ్స్ అండి చేశాను. నేను నా కూతురి ఇండస్ట్రీకి తీసుకురాకూడదని ఎప్పుడూ అనుకోలేదు, ఎప్పుడు లైక్ ఆ ఫీలింగే లేదు నాకు. తను చదువుతూ ఉండింది. నేను 13 ఇయర్స్లో ఎలాగ సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను, తను కూడా 13 ఇయర్స్లోనే. తను యాక్చువల్గా బయట రోడ్లో మా వీధిలో క్రికెట్ ఆడుతూ ఉండింది మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు. ఆ స్ట్రీట్లోనే సినిమా కంపెనీ ఉండింది. వాళ్ళు గమనించి అభిని అడిగారు. వచ్చి అడిగింది ఎవరంటే నా ఫస్ట్ పిక్చర్కి మేనేజర్గా పనిచేసిన ఆయనే వచ్చారు. వచ్చి ఇలాగ అనురాధ గారు వాళ్ళ కూతురు అంటే వాళ్ళు వచ్చారు మన ఫ్రెండ్స్ సినిమాకి, విజయ్ సూర్య చేస్తున్న సినిమా. వచ్చి అడిగినప్పుడు నేను చెప్పాను, తను ఇప్పుడే చదువుతుందండి, 13 ఇయర్స్ అవుతుంది, తనకి చిన్నపిల్ల, ఇప్పుడు ఏం చేయగలుగుతుంది, నేనే సినిమా 13 ఇయర్స్కి వచ్చాను, తను ఇప్పుడు వద్దు, కొంచెం 10th +2 అంతా అయిన తర్వాత తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం అంటే తను అయితే ఏడవడం మొదలుపెట్టేసింది. నేను చేస్తాను మమ్మీ, విజయ్తో సూర్యతో సినిమా వస్తే నన్ను వద్దు అంటున్నాను. కానీ తనకి నాకు ఒక ఇది ఏంటంటే, తను రూమ్ లాక్ చేసుకుని వాల్యూమ్గా సాంగ్ పెట్టుకుని ఆడడం, తనే ఉంది, తనే విలను, తనే హీరో, తనే హీరోయిన్ అంతా చేసి చూసుకోవడం, ఇదన్నీ నేను నోట్ చేసి ఉన్నాను. కానీ తనకి ఇంట్రెస్ట్ ఉందని నాకు బాగా తెలుసు. కానీ కొంచెం రోజులు అవ్వని అని వెయిట్ చేద్దాం అనేదే నా అభిప్రాయం తప్పితే దాన్ని తీసుకురాకూడదు, ఇది బ్యాడ్ ఇండస్ట్రీ అలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. నా ఇండస్ట్రీ నాకు ఎప్పుడు స్పెషల్, నాకు గాడ్, నా దైవం, నా ఇండస్ట్రీ నాకు దైవం అన్నమాట. నేను అదే చెప్పాను, లేదు మరి నేను చేస్తాను అని చెప్పాను. సరే తన ఇష్టం, తనకి ఇంట్రెస్ట్ అంతా ఉండేటప్పుడు నేను ఇది చేయకూడదని చెప్తాను. తన కెరీర్ స్టార్టింగ్లో ది బెస్ట్ సాంగ్స్ చేశారు. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఒక రేంజ్లో. తనకి ఆ సినిమా చేసేటప్పుడు 15 ఏళ్ళు, 15 ఇయర్స్, 15 సంవత్సరాలేనా? 15 సంవత్సరాలు. అవును. ఆ పిక్చర్ రిలీజ్ అయ్యేటప్పుడు తనకి 16 ఏళ్ళు. ఓ మై గాడ్. లైక్ తను కొంచెం బబ్లీగా ఉండేది, ఎందుకంటే తను పుట్టినప్పుడు నాకు 7 months క్యారింగ్ ఉండేటప్పుడే, నేను ఆ 7 months క్యారింగ్ వరకు నేను సినిమాలో వర్క్ చేస్తూనే ఉన్నాను. తను ఐటమ్ సాంగ్ క్యారెక్టర్ అన్నీ చేస్తున్నాను, ప్రెగ్నెన్సీలో ఉంచుకునే. ఎందుకంటే నేను అంత డేట్స్ ఇచ్చి పెట్టాను, నేను అవాయిడ్ చేయలేకపోయాను. నాకు అందువల్ల తను వచ్చేసి 7 months అయ్యే టైమే పుట్టేసింది, లైక్ నార్మల్ డెలివరీ పుట్టేసింది. చాలా అందరూ అన్నారు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి, బాగా తిండి పెట్టాలి, 7 monthsలోనే పుట్టేసింది కాబట్టి. సో చిన్నప్పటి నుంచే దానికి అది ఇది తినిపిస్తూనే ఉండి కొంచెం బబ్లీగా ఉంటుంది. తను 13 ఏళ్ళు అంటే ఎవరు నమ్మలేదు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు. తనకు ఒక 16-17 ఏళ్ళు ఉంటుంది అనుకున్నారనమాట. సో చాలా ఎంగేజ్లోనే తను కూడా వచ్చేసింది ఇండస్ట్రీకి నాలాగా. లైక్ 15 ఏళ్ళలోనే చేసింది ఆ సాంగ్. 15 ఇయర్స్లో చేసింది. 16 year తనకు పుట్టేటప్పుడు పిక్చర్ రిలీజ్ అయ్యింది. అభి సినిమాలో కూడా సాంగ్ మంచి ఫేమస్ కదా. అది అభిది కాదు, ఆంటి అమలాపురం అభిది. జైలో ఒక సాంగ్ చేసి ఉంటుంది, అది చూసే ఆంటి అమలాపురం వచ్చింది. ఓకే. మధుమతి చేసింది సౌందర్యతో, అదంతా 14 years 15 yearsలో చేసింది ఆ సినిమా అంతా. ఓకే. అమ్మ, ఎప్పుడైనా బాధ వచ్చిందా అనురాధ గారు? ఎందుకంటే ఎంతో ఇష్టమైన ఇండస్ట్రీ తనకు కూడా, అది బ్లడ్లో ఉంది కాబట్టి వచ్చేసింది ఆటోమేటిక్గా. మీరు అన్నారు ఇంతకుముందు దానికంటూ ఒక కేటగిరీ ఉండాలి. ఒకప్పుడు జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సిల్క్ స్మిత అంటే వీళ్ళే రూల్ చేశారు ఆ సాంగ్స్ని అని. అట్ ది సేమ్ టైం తర్వాత కూడా వచ్చారు, మీ తరం వచ్చింది అనుకోవచ్చు. బట్ మీరు అన్నట్లుగానే హీరోయిన్సే ఆడుతున్నారు ఇప్పుడు ఐటెం సాంగ్స్ కూడా. దానివల్ల ఇలాంటి వాళ్ళకి ఉపాధి లేదు, వర్క్ లేదు, ఆఫర్స్ లేవు అంటే ఏకీభవిస్తారా మీరు? అది కొంచెం చాలా బాధాకరమైన విషయమే. చాలా బాధేస్తుంది. మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. మనం ఉన్నాం, మనం చేస్తాము అనేది గుర్తు ఎలా వాళ్ళకి తీసుకురావాలని మనకి అర్థం కావట్లేదు. కానీ లైక్ సినిమా ఇండస్ట్రీ మారిపోయింది అని అనుకోవాలా, లేదు మనల్ని అవాయిడ్ చేసేసారని అనుకోవాలా అనేది నాకు తెలియదు. తను వచ్చేసి చూసింది, తనకు ఒక అంబిషన్, ఒక ఇది ఉంటుంది, కొరియోగ్రాఫర్గా అవ్వాలి అని అభికి. సో అందువల్ల తను వచ్చి ఏం చేసేది, మెల్లిగా స్లోగా పిక్చర్స్, క్యారెక్టర్స్ కానీ సాంగ్స్ కానీ తగ్గడంతో మెల్లిగా కొరియోగ్రాఫర్ కార్డ్ తీసుకుంది, కొరియోగ్రాఫర్గా ఇప్పుడు పనిచేస్తుంది. సో లైక్ తన ప్యాషన్ అది కూడా వదులుకోవద్దు అని, ఏదో ఒక మితంగా ఇండస్ట్రీలో ఉండాలి. మనకి ఇండస్ట్రీ తప్పితే వేరేమీ పని తెలియదు. ఎక్కడ తిరిగినా మనకి ఇక్కడ ఇండస్ట్రీలోనే మనకి పని తెలుసు. సో దీన్ని వదిలేసి మేము వెళ్ళలేము.
మమ్మల్ని గుర్తించుకుని పిలిస్తే మేము 100% చేస్తాము. సో గుర్తించి పిలిచేంత వరకు మనం ఏదైనా చేయాలని నేను ఇప్పుడు సీరియల్స్ అంతా చేస్తూ ఉన్నాను. తను వచ్చేసి కొరియోగ్రాఫర్గా పనిచేస్తుంది. తమిళ సినిమాలు చేస్తుంది, కన్నడ సినిమా ఉపేంద్ర గారితో చేసింది, మళ్ళీ విజయ్ టీవీకి వీళ్ళకి అంత ఛానల్ షోస్ అంతా చేసేస్తుంది. లైక్ షీఈస్ బికమింగ్ బిజీ ఇన్ దట్, కొంచెం బిజీ అవుతూనే ఉంది. సూపర్. కానీ ఏదో ఒక రకంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం తప్పితే మనకైనా కరెక్ట్ అయిన ఇది మిస్ చేస్తాం అనేది, మిస్ అయిపోయింది ఈ సినిమా ఇండస్ట్రీలో నుంచి, అది వ్యానిష్ అయిపోయింది అనేది బాధగానే. ఎందుకంటే అందం అభినయం రెండు కలిపితేనే అభినయశ్రీ, ఆ రెండూ ఉన్నాయి. తనకు ఏమాత్రం తీసిపోద్ది దానికి. అమ్మ అందం వచ్చింది, అది యాక్చువల్లీ చాలా బిజీగా చేసినప్పుడు బాగా లావుగా ఉండేది. అప్పుడంతా అందరూ చెప్పేవాళ్ళు సన్నపడ్డారు, బాగా సన్నపడింది. ఇప్పుడు లైక్ నోబడీ ఈజ్ ఆఫర్లు లేవని బాధ అయితే ఉంటుంది మీకు కొంచెం తెలుగులో. కొరియోగ్రాఫర్గా చేస్తుంది కాబట్టి తను బిజీగానే ఉంది. ఏమైనా యాక్టింగ్ చేయాలి కదా, మనకి తెలిసిన వృత్తి అది, మనకు తెలిసిన ఒకే వృత్తి మెయిన్గా ఫస్ట్. మళ్ళీ అది లేకపోతే బాధేస్తుంది. ఒకే ఒక డాటర్ కదా, ఒక సన్. తను ఏం చేస్తున్నారమ్మా? తను ఐటీలో పనిచేస్తున్నాడు. లైక్ అసలు ఇండస్ట్రీకి సంబంధమే లేదు. వాడు యాక్చువల్లీ ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్. వాడు క్రికెట్ ఆడతాడు, బాస్కెట్బాల్ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు, బ్యాడ్మింటన్ ఆడతాడు, అన్నిట్లో బెస్ట్గా ఆడతాడు. సో ఈజ్ కంప్లీట్లీ ఇన్ స్పోర్ట్స్. దానివల్ల వాడికి ఇండస్ట్రీ. సో అన్న దగ్గర ఎలా ఫ్యామిలీ విషయంకి వచ్చాం కాబట్టి, సో హస్బెండ్ పెళ్ళైన తర్వాత రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి మీ టైంలో. నువ్వు అలాంటి క్యారెక్టర్స్ చేయకూడదు, ఇలాంటి రోల్స్ చేయకూడదు, ఇలాంటి డ్రెస్లు వేసుకోకూడదు, ఇలా ఎక్స్పోజ్ చేయకూడదు, అలా క్లోజ్గా ఉండకూడదు అని ఇవన్నీ పెట్టే వల్ల హస్బెండ్ రిస్ట్రిక్షన్స్ మీకు? లేదండి, ఆయన ఇండస్ట్రీలో నుంచి వచ్చిన ఆయన కాబట్టి అలాంటిది ఏమీ లేదు. బికాస్ హీ వాజ్ అసిస్టెంట్ ఫర్ సుందరం మాస్టర్ అండ్ ఆల్, డికేఎస్ బాబు మాస్టర్ గారు. ఆయన డాన్స్ ప్రొఫెషనల్, తర్వాత కొరియోగ్రాఫర్ అయ్యారు ఆయన కూడా. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. మన పని అనేది పనిగా చూస్తాం. ఇది ఫ్యామిలీ వేరే, పని వేరే. సో రెండు ఒకటిగా కలుపుకుంటే మనం వీ కాంట్ ప్రొసీడ్. ఇది రైలు పట్టాలు లాగానే ఇటు రెండు ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోయాం తప్పితే దానికి క్రాష్ అయ్యేటట్టు ఏమీ పెట్టుకోలేదు. తను నాకు ఇబ్బంది పెట్టలేదు. ఈజ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్, నాకు చాలా క్లోజు. నేను సతీష్ అనే పిలుస్తాను. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సతీష్ని. నవ్ ఈజ్ నో మోర్. లైక్ ఒక లవ్ మ్యారేజా? ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ లవ్ మ్యారేజ్. ఫ్రెండ్లీగా ఉన్నాము, అది రాంగ్గా కన్వర్ట్ అయిపోయి అమ్మకంత కొంచెం లవ్ గివ్ అనే మిగతా వాళ్ళు చెప్పేసరికి కొంచెం అమ్మ సస్పెక్ట్ చేసేసరికి నువ్వు నన్నే సస్పెక్ట్ చేస్తావా అని దీంట్లో పెళ్లి చేసేసాను అనమాట. అలా కోపం మీద, అమ్మ కోపంలో అయినా మంచి పని జరిగిందిలే. నాకు నచ్చిన ఫ్రెండ్ చేసుకున్నాను. లైక్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అనేది వల్ల ఇట్ వాస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సతీష్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు అనురాధ గారు పడ్డ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆయన కోసం పోరాడారు, భర్తని కాపాడుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. అసలు ఒక భార్య చేయాల్సిన ఎన్ని ప్రయత్నాలు చేశారు అన్నీ చేశారు, కానీ ఆయన్ని మిగిల్చుకోలేకపోయారు అనేది తెలుగులో వినపడింది నాకు. ఏమైందమ్మా, ఎందుకు? యాక్చువల్లీ నాకు మా ఆయనకి మ్యారీడ్ లైఫ్ అనేది 9 years. 9 సంవత్సరమే మొగుడు పెళ్ళాం. దాని తర్వాత నాకు పుట్టిన 3వ బిడ్డ అమ్మాయి అభి ఫస్ట్, నా సన్ సెకండ్, మా హస్బెండ్ వచ్చి నాకు 3వ బిడ్డ, 3rd kid. ఈ మెట్ విత్ అన్ మ్యాసివ్ యాక్సిడెంట్ విచ్ బ్రెయిన్లో వచ్చేసి ఆయనకు ఒక 6 veins డ్యామేజ్ అయిపోయింది వల్ల లైక్ ఆయనకి స్ట్రోకా లేదు. లైక్ ఈ వెంట టు కోమా. 17 రోజుల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చారు. ఏమీ గుర్తులేదు, మర్చిపోయారు. అదే మన సినిమాలో యాక్సిడెంట్ తర్వాత ఏమైంది, నేను ఎక్కడ ఉన్నాను అంటాం కదా, అలాగా కూడా కాదు. అసలు బిడ్డలాగా, ఒక అప్పుడే పుట్టిన బిడ్డలాగా లేచారు ఆయన. లైక్ మనం అనుకుంటున్నట్టు రియల్ లైఫ్లో ఉండదు. మళ్ళీ ఏదైనా దెబ్బ తగిలితే అన్నీ గుర్తుకొచ్చేస్తాం, అలా కాదు. ఇది వన్స్ మన కోమాకి వెళ్ళి అన్నీ మర్చిపోయామంటే మన లైఫ్ని బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టే. సో నేను ఆయన్ని 1 month తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి ఫుల్ నర్సింగ్ నేనే. లైక్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై వర్క్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకొని ఆయన్ని చూసుకోవడంలో 11 years నా లైఫ్ని ఆయన మీద వేశాను. ఆయనకి ఫుడ్ ఇవ్వడం, ట్యాబ్లెట్స్ ఇవ్వడం, పడుకోబెట్టడం, లేవడం, స్నానం చేయించడం, బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం, అన్నీ లైక్ ఆల్మోస్ట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ హిమ్ అనేలాగా.
ఆయన పొద్దున్న లేచి సాయంకాలం పడుకునేంత వరకు ఆయన, దాని తర్వాతే పిల్లలతో నేను టైం స్పెండ్ చేయగలుగుతాను. ఎందుకంటే పిల్లల్ని కూడా పక్కన చేర్చు, ఏమి గుర్తుండదు వాళ్ళకి. ఒక బిడ్డకి, పుట్టిన బిడ్డని ఇంటికి తీసుకొచ్చి వాటిని నడిపించడం ఎలాగా, అన్నం పెట్టి అలాగే పెంచాను అనమాట. 11 years ఆయన్ని కాపాడాను. 11 years తర్వాత ఈ కొలాప్స్ హార్ట్ అటాక్లో కొలాప్స్ అయిపోయారు. ఈ 11 సంవత్సరాలు కూడా నేను అయ్యో నేను ఇదన్నీ వదిలేసేసి ఆయనతో ఉంటున్నానే అని అలాంటిది ఒక ఫీలింగ్ లేదు. అది ఒక రియల్ లవ్తో నా మూడో బిడ్డని నేను పెంచుతున్నాను, నేను కాపాడుకుంటున్నాను అనే ఫీలింగ్లోనే ఆయనతో చేసి ఆఫ్టర్ 11 years 70% తీసుకొచ్చాను బయట. మెమరీ తీసుకొచ్చాను, మాట్లాడడం అన్నీ. ఐ యూస్ టు సిట్ అండ్ టాక్ విత్, చాలాసేపు మాట్లాడడం, కలర్ బాల్స్ వేసి ఆయనకి పట్టుకోవడానికి యాక్టివ్నెస్ తీసుకురావడం, కానీ పాటలు పాడి ఆయన పాడమని చెప్పి నేను యాక్షన్ చేస్తుంటే అది చూసి పాడేటట్టు. సో ఇలా ఒక్కొక్క ప్రొసీజర్ పిల్లలకి మనం నేర్పిస్తున్నట్టే నేర్పించి ఒక 70-75% వచ్చిన తర్వాతే హార్ట్ అటాక్లో ఇలా అనే లోపల కొలాప్స్ అయిపోయారు ఆయన. ఈ పొర ఎక్కుతుంది అంటారు కదా, బోన్ చేసేటప్పుడు సడన్గా నెత్తి మీద ఎక్కేస్తుంది కదా, అలాగా దగ్గు వచ్చింది. ఆ దగ్గులోనే ఈ కొలాప్స్. సో నేను 11 years తర్వాత నా దగ్గర నుంచి దేవుడు తీసుకెళ్ళింది నా హస్బెండ్ని కాదు. 9 yearsలోనే మ్యారీడ్ అయిన 9 yearsలోనే హస్బెండ్ని తీసుకెళ్ళిపోయారు. 11 years తర్వాత, దాని తర్వాత 11 years తర్వాత తీసుకెళ్ళింది నా మూడో బిడ్డని. నాట్ మై హస్బెండ్, మై థర్డ్ కిడ్, మా హస్బెండ్. ఆ పెయిన్ ఎలా ఉంటుంది? అది అలాగే నేను దేనికి రిగ్రెట్ చేయలేదు. సరే ఇలా అయిపోయింది, తన్ని చూసుకోవడానికి ఎవరు లేదు, నేనే చూసుకోవాలి, ఎవరి దగ్గర ఆయన కంట్రోల్ అవ్వడు అని చెప్పి నా కెరియర్ని, నా పిల్లలతో అన్నీ ఆపేసి చేశాను అనమాట. దాని తర్వాతే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. దట్ వాస్ నేను అది బాధగా కూడా తీసుకోలేదు. ఆయన్ని అలా అయిపోయారు, ఆయన్ని చూసుకోవాలి, అయ్యో ఏంట్రా అని కూడా అనుకోలేదు. చాలా సంతోషంగానే ఆయనతో ద లవ్ ఐ కెప్ట్ ఆన్ హిమ్, అది చాలా పెద్దదిగా అనిపించింది నాకు. ఒక సినిమా ఇండస్ట్రీలో నుంచి వచ్చి ఇంత పెద్ద హీరోయిన్, అంత పెద్ద ఐటమ్ సాంగ్స్ చేసిన అనురాధ గారు దాన్ని అంత పాజిటివ్గా తీసుకున్నారు. బయట ఎవ్వరు తీసుకోరు అలా. ఒక పర్సన్ పెట్టేసి ఒక మంత్కి ఇంత ఇచ్చేసి మన కెరీర్ మనం చూసుకుందాంలే, ఏముందిలే, ఉంటే ఉంటాడు పోతే పోతాడు అన్న రేంజ్లోనే ఉంటాం మనం. అంటే మీ స్టేజ్లో ఉన్నవాళ్ళు. బట్ మీరు ఎప్పుడు అలా ఆలోచించలేదు? ఎప్పుడు లేదు. నాకు చాలా నేనే చెప్తున్నాను కదా, నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే కూడా చిన్నపిల్లలు వచ్చి అమ్మ అమ్మ అని నిల్చుంటారు కదా, అలాగే వచ్చి ఆయన కూడా నిల్చుని మా అమ్మ అని తడుతూనే ఉంటాడు. సో నా మూడో బిడ్డ ఆయన. నాకు ముగ్గురు ఒకటే, ముగ్గురు పిల్లలు, నాకు ముగ్గురు ఒకటే. సూపర్, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ గ్రేట్. దేవుడు అందుకే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తారు అంటుంటారు. అప్పుడు తరం ఆర్టిస్టులు లాస్ట్ రోజుల్లో భర్త ద్వారా మోసపోయో, చుట్టాల వల్ల మోసపోయో, అత్తమామల వల్ల మోసపోయో, బిడ్డల వల్ల మోసపోయో, సర్వస్వం కోల్పోయి చివరికి ఫైనాన్షియల్ స్టేటస్ ఏమీ లేక చనిపోయిన టెక్నీషియన్స్ చూసాం మీ టైంలో. గాడ్ గ్రేస్, మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి మీ అందరు హ్యాపీగా ఉన్నారు ఇప్పటికి కూడా, హెల్దీగా. హ్యాపీగా ఉండాలండి. నేను నాకు 2 ఇన్సిడెంట్స్ ఒకే టైంలో జరిగింది. మా ఆయనకి యాక్సిడెంటు ఒక 3 monthsలో మా అమ్మ చనిపోయింది హార్ట్ అటాక్లో. సో 2 ఒకే టైం, నాకు ఆల్మోస్ట్ 3 months గ్యాప్లో. నాకు ఒక ఉల్లిపాయలు కూడా కొనుక్కోవడం తెలీదు, అమ్మకే తెలుసు అన్నీ. అమ్మే అన్నీ, నాకు సంపాదించిన ఒకటే తెలుసు, పని చేయను. అక్కడికి వెళ్ళి మాస్టర్ ఏం చూపిస్తున్నారు, డైరెక్టర్ ఏం చెప్తున్నారు, అది నేను చేయాలి, అదొక్కటే నాకు తెలుసు. ఈ బంగారం ఎంత, ఇది ఏమి కూలి చేసేదానికి కూలి ఎంత, ఈ ఉల్లిపాయలు ఎంతకి తీసుకోవాలి, ఈ టమాటాలు ఎంతకి తీసుకోవాలి, బియ్యం ఎంతకి తీసుకోవాలి, ఏమీ తెలియదు నాకు జీవితంలో. వచ్చి ఒక బట్టలు కూడా, ఈ బట్ట ఏం మెటీరియల్ అనేది కూడా తెలియదు అమ్మ ఉన్నంత వరకు. సో అమ్మ అన్నీ చూసుకునేది. నాకు బ్యాక్ టు బ్యాక్లో వచ్చేసి 2 ఇన్సిడెంట్ లైఫ్లో టపాల్ కొట్టింది జీవితంలో. ఇంకా నాకు ఒక ధైర్యం ఏమొచ్చిందంటే, అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ బాడీ తీసుకెళ్ళేంత వరకు కూడా నేను ఏడవలేదు. నాకు కంట్లో నీళ్ళు రాలేదు. ఒకలాగా నాకు అర్థం కాలేదు జీవితం ఏంట్రా ఇది, ఇప్పుడే ఒక పెద్ద యాక్సిడెంటు, దాంట్లో నుంచి ఒక మనిషిని 1 month హాస్పిటల్లో ఉండి తీసుకొచ్చి ఒక బిడ్డలాగా ఆయన ఉన్నాడు. ఇద్దరు, అబ్బాయికి వచ్చి అప్పుడు 7 ఏళ్ళు, అబ్బాయికి వచ్చి 5 ఏళ్ళు, ఈయన పుట్టిన బిడ్డలా ఉన్నారు. ఈ సమయంలో నాకు తోడు ఉండాల్సిన అమ్మ నాతో లేదా, అమ్మ నిజంగానే చనిపోయిందా అని ఒకలాగా నాకు మైండ్ పనిచేయలేదు. అమ్మని తీసుకెళ్ళిన తర్వాతే
నేను వెళ్ళి షవర్ ఓపెన్ చేసేసి కింద కూర్చుని బాగా ఏడ్చింది. అమ్మ ఏంటి నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయావే, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, నన్ను ఎందుకు దేవుడు ఇలాగా ఇది చేసేసాడు, ఇంక నేనేం చేయాలి, ఎలాగ ఇంక బతకాలి అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది లైఫ్లో. దాని తర్వాత స్నానం చేసే లోపల డిసైడ్ అయ్యాను, సరే ఓకే ఇంకా లైఫ్ మనమే చూసుకోవాలి, ఇంకా మనకి 2 పిల్లలు కాదు 3 పిల్లలు చూసుకోవాలి, ఇంకా మనకి ఎవరు లేదు అనేది డిసైడ్ అయ్యి అప్పుడు ఫ్యామిలీ భారాన్ని మోయడం ముందు నుంచి మోస్తున్నాము, కానీ సంపాదించే వరకు మోసాము. ఇప్పుడు మొత్తంగా ఏమి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలి అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు. సింగిల్ ఉమెన్, సింగిల్ మదర్ ఎలా ఫైట్ చేయాలో ఆ ఫైటింగ్ అంతా చేశారు చాలా చేశాను. దట్ వాజ్ సూపర్ అమ్మ. థ్యాంక్ యూ. చాలామంది సింగిల్ మదర్స్ చాలామందికి ఉపయోగపడుతుంది. ఏంటంటే కొంచెం నాకు సపోర్ట్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియలీ అప్పుడు సంపాదించాము కాబట్టి అది ఉండింది కాబట్టి కొంచెం నాకు ఆయన మెడిసిన్స్కి పిల్లల్ని పెంచుకోవడానికి నేను పని చేయకుండా ఉన్నా కొంచెం ఇది చేసుకోవడానికి సపోర్ట్ అయ్యింది. తప్పితే నాలాగా కొంచెం కూడా ఫైనాన్షియలీ ఇది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరూ చాలామంది ఫేస్ చేస్తారు. వాళ్ళు ఎలాగా ఫేస్ చేస్తారో తెలీదు. వాళ్ళు పనికి వెళ్ళాలి పాపం, ఇలాగ హస్బెండ్కి ప్రాబ్లము, పిల్లలకి ప్రాబ్లం ఉంటే ఎలాగ ఫేస్ చేసి ఉంటారు అనేది నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. లైక్ ఇప్పుడు మీరు అన్నారు ఆ రోజుల్లో నేను సంపాదించాను కాబట్టి ప్రాబ్లం లేదు అని. ఎస్, ఆ రోజుల్లో సంపాదించిన వాళ్ళల్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి, సుస్మిత కన్నా అనురాధ గారు డబల్ సంపాదించారు. కొన్ని 100 కోట్ల ఆస్తి సంపాదించారు. ఇప్పుడున్న రేటుకి అంత జాగ్రత్త చేసుకున్నారు అంటుంటారు. జాగ్రత్త ఏం చేసుకోలేదండి. అవునా? జాగ్రత్త మీ ఇంట్లోనే కదా మన వీళ్ళంతా ఉండేవాళ్ళు. రవితేజ గారు, వైవిఎస్ చౌదరి అద్దెకుండే వాళ్ళు, చౌదరి గారు, కృష్ణ, ఈయన గుణశేఖర్ కూడా ఉండేవాళ్ళు. డైరెక్టర్ గుణశేఖర్ గారు కూడా అవుట్ హౌస్లో రెంట్ తీసుకున్నారు. లైక్ అమ్మ చనిపోయిన దానికి మెయిన్ కారణం ఏంటంటే అనువుకి పెళ్ళి అయిపోయింది, ఇంకా మనం వచ్చేసి తన పనికి ఎంత పంపించలేము, ఏదైనా ఒకటి చేయాలనేసి గిట్లు అంతా కొంచెం నడపడం మొదలుపెట్టి అది కొంచెం బాగా లాస్ అయింది. మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళే చాలామంది డబ్బులు ఇవ్వలేదు అమ్మకి. ఓకే, తిరిగి ఇవ్వలేదు, మోసం చేశారు. దాంట్లో కొంచెం అమ్మ దానివల్ల అది ఆ టైంలోనే సతీష్కి ఇలాగా అల్లుడికి ఇలా అయిపోయింది, మనకి ఎవరు తోడు లేదు, ఇంకేం చేస్తామని ఆవిడకి షుగర్ ఉండింది. ఆ షుగర్లోనే హార్ట్ అటాక్ వచ్చిందనమాట. సో లాస్ వచ్చింది, మన కూతురు సంపాదించిన దాన్ని చాలా పోగొట్టేస్తున్నామే అని భయం వస్తుంది. దాంట్లో చాలా పోయింది నాకు. అమ్మ చనిపోయేసరికి నేను ఆ చిట్టంతా క్లోజ్ చేసేసరికి కొంచెం ఇల్లు అంతా అమ్మి సెటిల్ చేసాను. తమ్ముడికి కొంచెం షేర్ ఇచ్చాను. ఇల్లు అమ్మే అంత చిట్లు ఉన్నాయి, చాలా చిట్లు చేస్తుంది అమ్మ. సో అమ్మ ఏమనుకుంది, అది కొంచెం మనకి ఫైనాన్షియలీ బెటర్గా ఉంటుంది అనుకుని చేసింది. అది బాగా లాస్ వచ్చింది. లాస్ వచ్చిన తర్వాత తమ్ముడికి ఇవ్వాల్సిన షేర్ ఇచ్చేసేసి నా షేర్ని అంతా ఇచ్చేసేసి అమ్మ పాపం చనిపోతూ అమ్మ ఏం చెప్పిందంటే, మా సరోజ నాకు ₹1 ఇవ్వాలి, ఏమా చేస్తుందని ఎవరు చెప్పకూడదు, నువ్వు చేసేసి ఏదైనా చేసి డబ్బులు అంతా ఇచ్చేమా, ఎవరికి అప్పులు దానిగా నన్ను మిగిల్చొద్దు అని చెప్పేది. సో నా ప్రాపర్టీ అంతా కొంచెం బాగా అమ్మేసి అంత సెటిల్ చేసేసాను. బాగా కరెక్ట్గా కట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకంతా సెటిల్మెంట్ చేసేసాను. అలా కొంచెమే ఉంది, చాలా పోయింది. కొంచెం చాలు, హ్యాపీగా ఉంటాను. మనం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా వర్క్ చేస్తూనే ఉందా. ఇప్పుడు ఆ రవితేజ వీళ్ళందరూ అద్దెకున్న ఇల్లు లేదు, ఆ ఇల్లు ఇచ్చేసింది అమ్మ ఉండేటప్పుడు ఇచ్చేసింది. ఆ ఇల్లు లేదు. ఓకే, ట్రెస్పురం ఇల్లు అనుకున్నారమ్మా. అప్పుడు వీళ్ళంతా ఇక్కడికి వచ్చి కష్టపడేటప్పుడు పెద్ద హీరోస్ అవుతారు, ఈ రేంజ్కి వస్తారు. యాక్చువల్లీ రవితేజ గారు అంతా, శివాజీ రాజా వీళ్ళంతా ఆల్బమ్ తీసుకుంటూ వేషం అడగడానికి బయలుదేరుతూ ఉంటారు. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడే ఉండేది కాబట్టి తెలుగు ప్రొడ్యూసర్స్ అందరూ ఇక్కడే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అప్పుడు నేను మేకప్ వేసుకొని బాగా బిజీ, నేను షూటింగ్ వెళ్తాను. ఎక్కడికి షూటింగ్ అంటాడు రవితేజ. ఇలా ఏవిఎంలో షూటింగ్, తెలుగు సినిమా, తెలుగు రండి కావాలంటే ఓకే వెళ్ళి రండి అని చెప్పి బయలుదేరుతారు. అప్పుడు దేవే అప్రోచింగ్ ఫర్ ఫిల్మ్స్. నాకు చాలా ఇష్టమైన ఒక ఆర్టిస్ట్ రవితేజ, శివాజీ రాజా, చాలా కృష్ణ భగవాన్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు మా ఇంటి పైన. ఓకే, అంత పెద్ద ఇల్లు అంట కదా మీది. కుక్కలు కూడా ఉన్నాయంట? చాలా కుక్కలు ఉంటాయి. వీళ్ళంతా చాలా లేట్గా వస్తాయి, అన్నీ పోగేస్తాం, అన్నీ చుడుతూ ఉంటుంది. వీళ్ళందరూ గేట్ తడుతుంటారు, మా కుక్కలు ఇవ్వటండి ఇంటికి వెళ్ళాలి అని. బట్ ఆఫ్టర్ ఎంత పెద్ద స్టార్ అయిన తర్వాత రవితేజ గారిని ఎప్పుడైనా కలిసారా? ఏదో ఒక సందర్భంలో? కలవలేదు.
బట్ వాళ్ళకి కూడా ఉంటుందిలే మైండ్లో. కృష్ణ భగవాన్ నేను శివాజీ రాజాన్ని కలిసాం, అభి వర్క్ చేసింది వాళ్ళతో, రవితేజ గారిని కలదు. ఆయన చెప్తూ ఉంటారు మా ఇంటి ఓనర్ అంటారు నన్ను చూస్తే ఇప్పుడు. ఓకే, మీ ఇంట్లో అద్దెకుండిపోయినది మొత్తం స్టార్స్ అయ్యారు. లక్కీ హౌస్ అది. ఈవెన్ గుణశేఖర్ డైరెక్టర్ ఆల్సో. ఎస్, ఆల్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఇల్లు. నేను కూడా అక్కడి నుంచే చాలా పెద్ద ఆర్టిస్ట్ అయ్యా. సో చాలా లక్కీ ప్లేస్ అది. ఎంత పెద్ద, ఎన్ని గ్రౌండ్స్ అమ్మది? 2 grounds. ఇప్పుడు అమ్మేశారు. అమ్మ ఉండేటప్పుడే అమ్మేశారండి అది. అది చాలా పాత బిల్డింగు. పాత అంటే అప్పుడు కొంచెం అది డెమాలిష్ చేసి కట్టాలనుకున్నారు. తర్వాత అలాగే సరే ఇంకొంచెం రోజులు గడుపుతాము అనేసి ఉన్నారు. దాంట్లో ఏదో శబ్దాలు వస్తున్నాయి అది ఇది అనేసి ఆవిడకి ఏదో సెంటిమెంట్ ఫీలింగ్ వచ్చేసింది. అప్పులో ఉన్న టాప్ డాన్సర్స్లో మీరే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళంటే కదా? సిల్క్ స్మిత నేను ఇద్దరు. ఎంత? తనే పెంచింది. ఓకే, తనే పెంచింది. అంటే తను వచ్చిన తర్వాత తన బట్టి స్టైల్ని బట్టి పెంచారా ఇండస్ట్రీ? తను బాగా బిజీ అయింది కాబట్టి ఇంతే అనే ఉన్న అమౌంట్ని పెంచింది. నేను వచ్చిన కొత్తలో కొంచెం తక్కువ తీసుకున్నా, అలా మెల్లిగా నేను బాగా ఇది అయ్యేటప్పటికి మేము పెంచాం. ఆ కేటగిరీ వాళ్ళకి పెంచాలనేది చేసింది మేమిద్దరే. ఓకే, ఎంత? 1 లక్ష తీసుకునే వాళ్ళు ఒక సాంగ్ మీరు అప్పుడు? ఒక 2 days క్యారెక్టర్తో పాటు వస్తే 1 lakh అలా డిమాండ్ చేసేవాళ్ళం. ఒక 10 రోజుల క్యారెక్టర్ అంతా వస్తే ఇంకా అది 1 lakh అనేది అప్పుడు 1 crore లాగా. అప్పుడు పెద్ద, ఇప్పుడు కోటి. అవును, ఇప్పుడు ఏమి లేదు 1 lakh అంటే. అప్పుడుతో అయిపోయింది అది. ఐటమ్ సాంగ్కి 1 లక్ష అంటే మామూలు విషయం అప్పుడు. బాప్రే. మెల్లిగా అది 25ని దాటకుండా ఉన్నారు. దాన్ని 50 చేసి 50 నుంచి 1 చేసినంత నేను జయమాలిని గారు. ఓకే, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఇంకా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. జయమాలిని, జ్యోతిలక్ష్మి వాళ్ళు పాపం తక్కువ తీసుకున్నారు అప్పుడు వచ్చేసి 25 అది మ్యాక్సిమంగా తీసుకున్నారు. 25-30 అనేది మ్యాక్సిమం ఒక సాంగ్కి. దాన్ని పగలగొట్టి మేము మీ ఇద్దరే ఇంక్రీజ్ చేసాం. లకారం వినిపిస్తేనే పాట. 50 చేసి 50 నుంచి 75 చేసి 70 నుంచి 1కి వచ్చాం. సో ఉన్న వాళ్ళల్లో మీరు అప్పుల్లో అంటే సిల్క్ స్మిత్ గారితో బాగా క్లోజ్గా ఉంటారు కదా? సో ఓన్ ఫ్యామిలీ లాగా. ఓకే, మా మంచి శాంతి వచ్చి చెల్లెల్లాగా, సిల్క్ వచ్చి ఫ్రెండ్ లాగా. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య రిలేషన్, ఆ బాండింగ్? తను ఎవరి దగ్గర ఎక్కువ మనతో క్లోజ్ అయితే తప్పితే మాట్లాడదు. తన క్యారెక్టర్ అలాంటిది సిల్క్ది. ఇప్పుడు నేను శాంతి అంతా చూస్తే ఏంటన్నయ్య బాగున్నావా, అన్నయ్య ఫ్యాన్ పెట్టనే ఏంటనే అలాగా మాట్లాడతాము అందరితో. తను ఎవరితో ఎక్కువ మింగిల్ అవ్వదు. తను ఎప్పుడూ చాలా రిజర్వ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. షాడో. మేము బాగా క్లోజ్గా మోయే వాళ్ళ దగ్గర తెలుసు, అయ్యో ఈ పాపం చాలా చిన్నపిల్ల అని మనకు అనిపిస్తుంది అని మాట్లాడేది. అది కొంచెం అలాంటి క్యారెక్టర్. తను చాలా బయట వాళ్ళకి చూస్తే చాలా పొగరు, చాలా ఇది అని అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే. బట్ ఇప్పటికి కూడా సిల్క్ స్మిత్ గారు అంటే ఆమె డెత్ది మిస్టరీ అంటారమ్మా. మీ ఇద్దరు అంత మంచి ఫ్రెండ్స్ కదా, నిజంగా సిల్క్ స్మిత్ గారు సూసైడ్ చేసుకున్నారా లేకపోతే మర్డర్ చేశారా? తను ఎంత ఫ్రెండ్గా ఉన్నా కూడా చాలా పర్సనల్ మాట్లాడదు ఎవరి దగ్గర. ఇప్పుడు మీరు కొంచెంసేపు నాతో బాగా ఫ్రెండ్లీ అయిపోయారంటే ఒక కొడుకులా అనుకుని మీకు చెప్పేస్తాను నా కథని. తను అలా కాదు. మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే కూడా తను ఎవరి దగ్గర చెప్పదు. ఇంకొకటి చనిపోవడానికి ముందు రోజు నైటు నాకు ఫోన్ చేసింది. ఓకే, అప్పుడంతా ల్యాండ్ లైనే కదా, ఈ మొబైల్స్ అంతా ఏం లేదు. తను ఏం చెప్పిందంటే, ఏం చేస్తున్నాము, సతీష్ బెంగళూరు నుంచి వస్తూ ఉన్నాడే కార్లో, ఎనీ టైం వచ్చేస్తాడు, ఇంట్లోనే ఉన్నాను, ఏం విషయం అంటే, నువ్వు కొంచెం రాగలుగుతావా ఇంటికి అని అడిగింది. ఏం చాలా అర్జెంటా, లేకపోతే రేపు మార్నింగ్ రానా, అభిని స్కూల్లో వదిలేసి వస్తాను అని చెప్తున్నాను. ఇప్పుడు రాలేవా, సతీష్ వస్తున్నాడా, ఎప్పుడు వస్తున్నాడు, నేను దగ్గర పడిపోయానని చెప్పాడు నాకు. శ్రీపరమితులు ఎక్కడ ఉన్నాడు, లావాలి వచ్చేస్తాను, చెప్పు రావాలంటే వస్తాను అంటే, సరే నువ్వు రేపు మార్నింగే రా, ఏం ప్రాబ్లం లేదు, రేపు మార్నింగ్ డెఫినెట్గా వస్తావు కదా. డెఫినెట్గా వస్తాను, ఇప్పుడు కావాలంటే కూడా వస్తాను, ఏం విషయం చెప్పు. లేదు పర్లేదు, నేను పని చూసుకో, రేపు మార్నింగ్ అభిని స్కూల్లో వదిలేసి రా అని చెప్పేసి పెట్టేసి, మార్నింగ్ అభిని రెడీ చేసేసి నేను స్నానం చేస్తూ ఉన్నాను. అప్పుడు మా ఆయన పిలుస్తున్నాడు, అను ఇక్కడ రా చూడు, ఫ్లాష్ న్యూస్లో సిల్క్ స్మిత చనిపోయినట్టు వస్తుంది అని. అది చూసి చాలా పెద్ద షాక్ నాకు. అయ్యో, నేను పిలిచిందే, ఒకవేళ ఎల్లుంటే ఏదైనా మాట్లాడి ఉంటుందో ఏంటో, ఒకవేళ కొంచెం మైండ్ డిస్ట్రాక్ట్ అయి ఉంటుందేమో, ఎందుకు ఇలా చేసుకుంది అని నాకు అర్థం కాలేదు. నేను అక్కడికి వెళ్తున్నాను, శ్రీవిద్య గారు అప్పుడే అందరూ వెళ్తున్నాం.
ఇంటికి వెళ్తే తను లేదు అక్కడ, తన బాడీని తీసుకెళ్ళి ఉన్నారు దీని పోస్ట్ మార్టంకి, విజయాలో తీసుకెళ్లారని చెప్పి విజయకి నేను శ్రీవిద్య గారు వి రష్ టు విజయ హాస్పిటల్. యూ వోంట్ బిలీవ్ తన ఒళ్ళంటే ఎంతమందికి క్రేజు, తన బాడీ ఫేస్ అంటే ఒక నార్మల్ స్ట్రక్చర్లో నార్మల్గా పడుకోబెట్టి ఉన్నారు, ఈగలంతా ఉంది తన పైన. నేను శ్రీవిద్య గారు వెళ్ళడంతో ఎక్కడ ఎవరి దగ్గర బుక్ ఒకటి రిక్వెస్ట్ చేసుకుని నేను ఆవిడ కూర్చుని విసురుతూ ఉన్నాం తనకి ఈగలు రాకూడదని. సో అంత క్రేజ్ అయిన ఒక ఆర్టిస్టు లైఫ్ ఒక డెత్ తర్వాత ఏమి సిట్యువేషన్ ఏం స్టేజ్లో ఉంది అనేది ఆ రోజు చాలా బాధగా ఉండింది నాకు. శ్రీవిద్య గారు కూడా ఏడ్చేశారు బాగుంది చాలా. సో తను ఎవరికి ఏం విషయం ఓపెన్గా మాట్లాడే టైప్ కాదు. ఇప్పుడు నేను శాంతి అక్క చెల్లెలాగా ఉంటే తన ప్రాబ్లమ్స్ నా దగ్గర చెప్తాను, నా ప్రాబ్లమ్స్ తనకు చెప్తాం అనేది ఉంటుంది. తిను ఎక్కువ మింగిల్ అవుతుంది కాబట్టి మన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ తన దగ్గర చెప్పము, ఎందుకంటే తన ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్పు. ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది బాగా, అది కొన్నానే అది చెప్తుంది తప్పితే ఇలాంటి ఒక బాధ ఉంది నాకు నా మనసులో అనేది తను ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి నువ్వు చెప్పదు. అది క్యారెక్టర్ అలాంటిది. పెళ్ళైంది కదమ్మా అప్పటికి ఆమెకి? అప్పటికి అవ్వలేదు, తనకి అవ్వలేదు. చాలా ఎంగేజ్లో చనిపోయారు. నాకన్నా 4 years 5 years పెద్దది తనే పెద్దది. నాకు 14 years ఉండేటప్పుడు నేను మోహన పునగైన ఒక సినిమా చేస్తున్నాను. దాంట్లో శివాజీ గారితో ఒక 4 గర్ల్ ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉంటారు ఎప్పుడు. ఆ క్యారెక్టర్ చేయడానికి తను వచ్చింది. తనకి అప్పుడే 18-19 ఏళ్ళు ఉంటుంది. ఈ రోజంతా వెయిట్ చేసిన రోజులు అంట ఆమె కోసం. ఆ కాల్ షీట్ అయిపోయాక ఆమె వచ్చే వరకు ఆగాల్సిందే అని. అవును, అలాంటి ఒక డ్రెస్ చేంజ్కి వెళ్తే 1.5 hour ముందు ఎవరన్నా తలుపు తట్టేస్తే ఇంకొక 1/2 hour లేట్ చేస్తుంది. అలా షీ వాస్ లైక్ చెప్పేస్తే వెళ్తుంది. 1.5 hourలో నేనే వచ్చేస్తాను, మీరు ఎవరు వచ్చి తలుపు తట్టబాకండి. అసలు అడ్రస్ ఎవరన్నా తలుపు తట్టారంటే మళ్ళీ నేను 1/2 hour లేట్ చేసి వస్తాను. అలాగే చేస్తుంది. అందుకోసం అందరూ భయపడేవాళ్ళు తనకి. వెళ్ళి తలుపు తట్టారు. మేమంతా ఒక 45 minutesలో డ్రెస్ చేంజ్ చేసుకొని మేకప్ విగ్ హెయిర్ డ్రెస్ అన్నీ మార్చుకొని పరిగెత్తేసేవాళ్ళు. తను ఎప్పుడు 1.5 hour అన్ని మెల్లిగానే చేసుకొని వస్తుంది. ఒక ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకోగలిగారు ఆ టైంలో. శారీ, బట్టలు, జ్యువెలరీ తనంతట ఓన్గా వచ్చింది అది, ఇప్పుడే డిజైనర్స్, ఇప్పుడే చాలామంది డిజైనర్స్ చూపించే డ్రెస్సులు. అప్పుడంతా డిజైనర్స్ అంతా ఏం లేదు. నేను ఒక రోజుకి 2 డ్రెస్సులు 3 డ్రెస్సులు వేసేదాన్ని షూటింగ్. అన్ని డిజైనరే లేదు, మనం చెప్పేది డైరెక్టర్ గారికి వాళ్ళకి ఎలా కావాలి, ఇలా సాంగ్ ఉంటుంది అని మాట్లాడేసుకొని మనమే చెప్పేసేది. ఇలా చేసింది, ఈ ప్యాటర్న్లో చేయండి, ఆ ప్యాటర్న్లో మన కస్టమర్ మనతో ఉంటారు. వాళ్ళు గబగబా వచ్చేసి ఏం కలర్ కావాలమ్మా అన్నీ మన దగ్గర అడిగేసి వెళ్ళిపోయి వాళ్ళు పర్చేస్ చేసుకుని రెడీ చేసుకుని వచ్చేస్తారు. ఇప్పుడు చూసారంటే డిజైనర్ అంతా చాలా ప్రొసీజర్స్ మారిపోయి. సో ఫన్నీ అనిపిస్తుంది. ఓకే ట్రెండ్ కాబట్టి ఓకే ఫాలో అవ్వాలనిపిస్తుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ టైం కిల్లింగ్ అంతా. మీ రోజుల్లో ఐటమ్ సాంగ్ అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోతుంది కదా. 2 daysలో చేసేవాళ్ళు. మలయాళం అంతా సింగిల్ డేలో చేసేవాళ్ళు. డేట్లు లేకపోతే ఆర్టిస్ట్ కాంబినేషన్స్ డేట్ లేకపోతే 1 dayలో. ఇప్పుడంతా ఐటమ్ సాంగ్. మేము అప్పుడంతా 100 shots 1 dayలో చేసేవాళ్ళం. 100 shots 2 రోజుల్లో 150 shots చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ 4 days 5 days కదా. ఇంకా మానిటర్ కూడా ఉండదు, డైరెక్టర్ విజన్ చూసి అక్కడే కూర్చుని అక్కడే లేచి పరిగెత్తడం. ఇప్పుడు క్యారవాన్ అప్పుడు క్యారవాన్ అంతా ఏం లేదు కదా మాకు. అవుట్డోర్ వెళ్తే కూడా మన మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కాస్ట్యూమరు బెడ్షీట్లు ఎప్పుడు క్యారీ చేస్తారు. ఎక్కడ ఉన్నామో అక్కడే బెడ్షీట్ పెట్టుకుని వాళ్ళు వెనకాల నిల్చుంటారు, ఇలా నిల్చుంటారు, లోపల మేము డ్రెస్ చేసేస్తాం. అలాగే కదా చేసేవాళ్ళం కాస్ట్యూమర్. ఇప్పుడే క్యారవాన్స్ షార్ట్ అయ్యాక క్యారవాన్స్లో వెళ్ళి కూర్చునేది ఇప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడంతా లేదు. షార్ట్ అక్కడ జరుగుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుని ఒక ఫ్యాన్ మాత్రం అనుకుంటుంది, కబుర్లు చెప్పుకుని అందరు ఆర్టిస్టులు. వీ యూస్ టు క్యారీ అవర్ ఓన్ చైర్. ఆ చైర్లో వచ్చేసి మా పేర్లు ఉంటాయి. సో అందరూ వాళ్ళ చైర్లో కూర్చుని కబుర్లు చెప్పుకొని షార్ట్ అనురాధ గారికి షార్ట్ అంటే మేము వెళ్ళిపోతాం, వీళ్ళకి షార్ట్ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడే ఎక్కడ షూటింగ్ జరుగుతుందో ఇక్కడ కూర్చునే వాళ్ళం. ఇప్పుడంతా ఎక్కడ షూటింగ్ జరిగితే అక్కడ వెళ్ళిపోతున్నారు క్యారవాన్కి షార్ట్ అవ్వగానే. అది అంతా చాలా మారిపోయింది. లైక్ ఇండస్ట్రీ అలా చేశారు కాబట్టి గోల్డెన్ యాక్ట్రెస్ మీరంతా, గోల్డెన్ డేస్, అదంతా గోల్డెన్ ఎరా. మీరు అందుకే అంత తక్కువ టైంలో అన్ని సినిమాలు చేయగలిగాం. ఇప్పుడంతా 10, 20, 30 సినిమాలు చేసేలోపు కథం. ఇండస్ట్రీ మారిపోయింది. మార్పు మంచికే. బాగా హెల్తీగానే మారింది. లైక్ ఇప్పుడు ముందులాగా ఇప్పుడు థియేటర్స్ అంతా మల్టీప్లెక్స్ వచ్చేసింది. ముందులా నార్మల్ థియేటర్స్ కాదు కదా. అన్నీ చేంజ్ ఉంటుంది కదా జీవితంలో, అన్ని మార్పులే. అనురాధ గారు సార్, బట్ మీ రోజుల్లో ఎంత హెల్తీ కాంపిటీషన్ ఉందో, ఏదన్నా కొంచెం తేడా వచ్చినా కానీ అంత స్ట్రాంగ్గా ఉంటారనమాట.
మనం ఇలానే ఉండాలి, మనం మాట్లాడకూడదని. సొంత వాళ్ళే మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి మీ డాన్సర్స్లో. జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు సొంత అక్క చెల్లెళ్ళని చాలా తక్కువ మందికే తెలుసు. బట్ వాళ్ళిద్దరూ ఒకే సాంగ్ చేసేటప్పుడైనా స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అసలు మాట్లాడుకోరంట కదా. అవును, మాట్లాడుకోరు. ఇద్దరికే ఎక్కువ పోటీ ఉండేదని విన్నాను. మాట్లాడుకోరు, ఇద్దరు మాట్లాడుకోరు. నేను జయమాలిని గారు, జ్యోతిలక్ష్మి గారు కారం సినిమా ఒకటిగా చేసాం. ముగ్గురు ఒకటిగా, ఇటుపక్క జ్యోతిలక్ష్మి గారు కూర్చుంటే అటుపక్క జయమాలి, మధ్యలో నేను కూర్చుంటాను. ఒకే షాట్ చేసి ఒక పోస్ట్ చేసేటప్పుడు కూడా జయమాలి గారు అడుగుతారు, వాళ్ళు ఎటు సైడ్ పోస్ట్ ఇస్తున్నారని కనుక్కో, మనం చేయాలి కదా. నేను అడుగుతాక మీరు ఎటు సైడ్ పోస్ట్ ఇస్తున్నారంటే నేను ఇటు సైడ్ ఈ లుక్ ఇస్తాను, సో మనం ఇటు ఈ లుక్ ఇచ్చుకుంటాం అనేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవాడు. జ్యోతి అక్క బాగా మాట్లాడుతుంది నాతో, అలాగే జయమాలి అక్క కూడా బాగా మాట్లాడుతుంది నాతో. వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు. వాళ్ళ మమ్మీ జయమాలి గారితోనే కూర్చుంటారు, అయినా కూడా వాళ్ళ మమ్మీని కూడా చూడరు. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం. ఓకే. దాని తర్వాత తను మాట్లాడడం మానేసింది. తర్వాత ఇప్పుడు లాస్ట్గా చివరిగా నేను జ్యోతిలక్ష్మి గారు చనిపోవడానికి ముందు చూసినప్పుడు అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారని చెప్పారు జయమాలి గారు. ఇద్దరిలో ది బెస్ట్ డాన్సర్ ఎవరమ్మా? ఆమె ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఆడగలరా, లేకపోతే ఈమె ఎక్కువ ఫ్లెక్సిబుల్గా అలాగే నాకు తెలియదు. ఇద్దరు ఈక్వలే. ఒకేలాగా ఉంటారు. బాడీ షేప్ కానీ ఫేస్ కలరు అంతా ఒకేలా ఉంటారు. ఆవిడ ఫస్ట్, ఈవిడ 8th అనుకుంటా. అవును, కొంచెం వేరేలాగా షేప్లో అంతా ఎవరు ఉండరు. ఒకే బాడీ షేప్ అంతా ఒకే షేప్, ఈ షేప్లోనే ఉంటారు. ఓకే. వాళ్ళని చూసి మీరు కూడా ఆ షేప్ తయారు చేసుకున్నారా? నేను సిల్క్ అంతా నార్మల్ ఇలాంటి ఒక షేప్, వేరే షేప్ ఉంటుంది. ఓకే, వాళ్ళది వేరేలా షేప్. ఎప్పుడన్నా అడిగారా? నిజంగా నేనే అడుగుదాం అనుకున్నాను, మళ్ళీ కింద కామెంట్స్ నన్ను తిడతారు, నీకు అవసరం వారా అంటారని చెప్పి నేను అడగాలనుకోలేదు. మీరు అన్నట్లుగా ఇలా వస్తుంది వీళ్ళ బాడీ. జ్యోతిలక్ష్మి, జయమాలి గారిది ఇప్పటికి కూడా ఐటమ్ సాంగ్స్ అని కొడితే ఆ బాడీ చూస్తుంటే ఏం బాడీ! ఇప్పుడంటే ఫిట్నెస్ అని, యోగా అని, అది ఇది మేము ఆడుతూనే ఉంటాం కదా, అదే మా ఫిట్నెస్. డైట్ అంట ఇదంతా వచ్చింది. బట్ మీ టైంలో అదంతా ఏముండదు. మేము డైట్ అంత హెవీ ఫుడ్ తింటే అంత బాగా ఎగరాలి, చాలా ఎగురుతూ ఉంటాం. కాబట్టి అదే ఇలా తినేసి వచ్చి కొంచెంసేపు ఆడేసరికి మాకు ఆకలి వస్తుంది మళ్ళీ. మేము ఈ గీట్లు మా అమ్మ అంతా డైట్లు ఒప్పుకోరు. వాళ్ళు కూడా నేను చూసి డైట్లు ఎవరు లేదు, బాగా తింటాం మేము. బాగా చైనీస్ ఫుడ్ అది ఇది అని కొనుక్కుని ఏదో తింటూనే ఉంటాం తప్పితే డైట్ అంతా చేయము. ఎందుకంటే మేము ఆడుతూనే ఉంటాం కాబట్టి అదే మాకు పెద్ద ఎక్సర్సైజు. ఇప్పుడు ఒక జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి అనేదంతా అప్పుడు మన లేడీస్ పెద్దగా చేసినట్టు నాకు గుర్తులేదు. అందరూ యూస్ టు వర్క్ కాబట్టి అలాగే. ఏం చేయకుండా ఆ బాడీ షేప్ ఎలా మెయింటైన్ చేశారు మీరు అంతా అసలుకి అందత గారు? లైక్ వీ యూస్ టు వర్క్ కదా, సో ఎలా ఆడుతూనే ఉంటాం కాబట్టి అది ఆ ఫ్లెక్సిబిలిటీను ప్లస్ వర్కౌట్ అది ఉంటూనే ఉంటుంది బాడీలో. ఇప్పటికి అలానే ఉన్నారు, కొంచెం బొద్దుగా ఉన్నారు కానీ ఇప్పటికి అలానే ఉన్నారు. ఫేస్ ఏం మారలేదు మీది. ఉంటే మంచిది. అభినయశ్రీ గారిని మిమ్మల్ని ఒక సాంగ్లో పెట్టి చేయొచ్చు కూడా. తల్లి కూతురు అన్నట్లుగా పోరాడతారేమో. నేను మధ్యలో బాగా లావ్ అయ్యాను, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చి చాలా లావ్ అయ్యాను. మళ్ళీ థైరాయిడ్ ఉందనేది కనుక్కొని బ్లడ్ టెస్ట్ అంతా తీసిన ట్యాబ్లెట్ తీసిన మళ్ళీ నార్మల్ షేప్ వచ్చేసింది. చాలా సినిమా చేసిన పెద్ద విన్నర్ అని ఒక సినిమా చేశాను నార్మల్లో. సిద్ధార్థతో కూడా ఒక సినిమా చేసినప్పుడు కూడా లావుగా, అప్పుడు కూడా లావ్ అయి ఉన్నాను. అంత పెద్ద ఫేస్ ఉంటుంది. ఆట కన్నా లావు ఉన్నాను. ఆట అప్పుడు కొంచెం సగం తగ్గి ఉన్నాను, మళ్ళీ పాతలాగా. మీ అందరికీ అప్పుడు ఎంతమంది లవర్స్ ఉండేవాళ్ళు? జయమాలిని గారికి, జ్యోతిలక్ష్మి గారికి, మీకు, సిల్క్ స్మిత గారికి. మాకు లవ్ చేయడానికి రక్తంతో లెటర్స్ రాసేవాళ్ళు కదా. రక్తంలో లెటర్స్ వచ్చేది చాలా. నాకు అయితే అప్పుడు మనకి ఈ మొబైల్స్, ఈ మెసేజ్లు ఇవన్నీ లేదు కదా. సో అందరూ ఫ్యాన్స్ అంతా లెటర్స్ వేసేవాళ్ళు. 3 మూటలు 4 మూటలు ఎవ్రీడే తీసుకొచ్చి ఈ పోస్ట్ మ్యాన్ పెట్టేవారు. మనం అది చూడడానికి దానికోసం ఒక మనిషిని పెట్టి అదన్నీ చూసి అందరికీ రిప్లై, అది చేయకపోతే బాధేస్తుందని. నేను సైన్ చేయడానికి నాకు టైం లేదు, ఎక్కడన్నా అవుట్డోర్లో ఇరుక్కుపోయారంటే నాకు ఒక రబ్బర్ స్టాంప్ నా సైన్ చేసి పెట్టి అది చేస్తే వాళ్ళు మాకు పంపించారు. ఫోటోలు ప్రింట్ చేస్తూనే ఉంటాం పెట్టి పంపించడానికి ఫ్యాన్స్కి. వాళ్ళు అడిగేవాళ్ళు క్వశ్చన్, మళ్ళీ సెకండ్ క్వశ్చన్, మేము అంత కష్టపడి మీకు లెటర్ రాస్తే మీరు సంతకం పెట్టలేరా, రబ్బర్ స్టాంప్ పెట్టి పంపిస్తారా అని. లేదు, మళ్ళీ దానికి ఒక జవాబు, లేదండి మేము అవుట్డోర్లో ఇరుక్కుపోయారు మ్యామ్, అందుకే మేము పంపించాము అని. సో అలా చాలా ఫ్యాన్స్ వస్తారు. లెటర్స్, బ్లడ్ లెటర్స్ అన్నీ ఉంటుంది. అక్క అని, తమ్ముడు అని, లవ్ చేస్తున్నామని చాలామంది ఉంటారు. మళ్ళీ చాలా ఎక్కువ. ఇక్కడే ఎంతమంది మనసు పారేసుకుంటున్నారు ఫ్యాన్స్.
ఏ హీరోలు మాకే పని చేసేటప్పుడు లవ్ చేయడానికి టైం ఉండదు. ఏ హీరో ప్రపోజ్ చేయలేదా మీకు ఆ రోజుల్లో? అలాంటిది ఏం లేదు. లైక్ వీ యూస్ టు బి, అందరు హీరోలు అందరూ చాలా బాగా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. వర్క్ చేసేటప్పుడు అందరూ ఆర్టిస్టులతో చేశాను. సో హీరోస్ అంతా చాలా రెస్పెక్ట్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి అందరూ. నాకు యాక్చువల్లీ రావు గోపాలరావు గారు ఉన్నారు కదా, ఆయన వచ్చేసి అమ్మకు పిలిచి, సరోజా నీ కూతురు సంపాదిస్తుంది, దీన్ని ఇలాగా ఎల్ఐసిలో అది ఈ పాలసీలో వెయ్యి అన్నీ చాలా ఫ్రెండ్లీగా అన్నీ నేర్పిస్తారు. లైక్ చాలా అదే చెప్తున్నాను కదండి, అందరూ ఒకటిగా కూర్చునే బ్రేక్కి వాళ్ళ మేకప్ రూమ్ వెళ్తాం, ఫోన్ చేస్తాం, మళ్ళీ టచ్అప్ చేసుకుంటాం, వచ్చేస్తాం. సెట్కి వచ్చేస్తే అందరూ ఒకటిగానే కూర్చున్నాం. అక్కడ కమెడియన్స్ ఉంటారు, క్యారెక్టర్ చేసేవాళ్ళు ఉంటారు, హీరోస్ ఉంటారు, హీరోయిన్స్, మేము అందరూ ఒకటిగానే కలిసిమెలిసి ఉంటాం తప్పితే అలాంటి ఒక బ్యాడ్ లుక్తో మనతో మాట్లాడే వాళ్ళు కానీ చేసేవాళ్ళు అలాంటిది ఏం లేదు. సో ఇంతమంది హీరోస్తో కలిసి వర్క్ చేశారమ్మా, మీ కాంబినేషన్లో మీకు బాగా ఫ్లెక్సిబుల్, ఓకే నా బాడీ ఫ్లెక్సిబుల్, డాన్స్గా ఈ గ్రేస్ని తట్టుకోగల హీరో అంటే ఎవరు అనిపించారు మీకు? మనం వచ్చేసి ఒక ఆర్టిస్ట్తో చేస్తున్నాం అంటే ఒక డాన్సర్, మనకి అడ్జస్ట్ అయ్యే ఆర్టిస్టులు ఉండేవాళ్ళు, బెస్ట్గా ఉండే వాళ్ళతో చేయడం అలా కాదు. ఎలాంటి ఆర్టిస్టులు ఉన్నా మేము అడ్జస్ట్ అయ్యి చేసేస్తాం వాళ్ళతో. మీకు అర్థమైందా? కొంతమంది సూపర్గా ఆడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చిరంజీవి గారు అంత తీస్తే సూపర్గా ఆడేవాళ్ళు ఉంటారు. కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు డాన్స్ పెద్దగా తెలియదు, వాళ్ళతో కూడా మేము సాంగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం వస్తుంది, దాంట్లో మేమేం బెస్ట్ చేసి వాళ్ళని బెస్ట్గా చూపించాలి అనేది వాళ్ళు చేపట్టుకునే మేమే తిరిగేయడం, వాళ్ళ ఊరికి చేపట్టుకోవడం, అదంతా అలా ఫ్లెక్సిబుల్ అయ్యి కలిసిమెలిసి వెళ్ళిపోతాం తప్పితే వీళ్ళు బెస్ట్ వాళ్ళు బెస్ట్ అనేది లేదు. అందరూ బెస్టే. వాళ్ళు పికప్ అయ్యి వచ్చేటప్పుడు అందరూ బెస్ట్గానే ఉంటారు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్ లైక్ వీళ్ళే బెస్ట్ వాళ్ళే బెస్ట్ అని. బట్ ఏదైనా హీరో చెప్పున్నారా మీరు కొంచెం తగ్గించండి, ఫాస్ట్ నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకోలేకపోతున్నాను చెప్పేవాళ్ళు ఉంటారు కదా. చిరంజీవి గారు చెప్తారు, రాధ గారి స్పీడ్ కొంచెం అందుకోలేము ఒక్కొక్కసారి అని చెప్తుంటారు. కృష్ణ గారు చెప్పారు 2-3 సార్లు అలా. నేను కృష్ణ గారితో చేసేటప్పుడు అంతా ఆయన వచ్చేసి చాలా టేక్స్ తీసుకోవడం అంతా చూడనే లేదు. ఒక రిహర్సల్ చేస్తారు, ఒక టేక్ చేస్తారు, వెళ్ళిపోతూనే ఉంటారు ఆయన. సో అలాగా మనకి లైక్ అలాగేమి లేదు. కృష్ణ గారి డాన్స్ స్టైల్కి మీ డాన్స్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లేదండి, ఆయన బాగా ఎంజాయ్ చేస్తారా? ఆయన మేనేజ్ చేసేస్తారండి. మనం అంత హెవీగా చేస్తే ఆయన దాన్ని తగినట్టు మ్యాచ్ చేసి వచ్చి మేనేజ్ చేసి అందంగా లాస్ట్ పోస్ట్ అంతా చాలా బాగా ఇస్తారు కృష్ణ గారు. ఆయనతో చాలా సినిమాలు చేశాను, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, చిరంజీవి గారితో, మోహన్ బాబు గారితో, మన రాజేంద్ర ప్రసాద్తో, సుమన్తో, వీళ్ళంతా అప్పుడు టాప్ హీరోస్గా వీళ్ళందరితో చాలా సినిమాలు చేస్తున్నాం. అందరూ ఏదో ఒక రకంలో వాళ్ళు బెస్ట్ ఉంటారండి. వాళ్ళతో పాటు మనం బెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్పితే ఎవరు ఒకరికొకరు తక్కువ అని మనం మాట్లాడాలి. కృష్ణ గారు చెప్తారంట, కొరియోగ్రాఫర్ చెప్తారంట కదా కృష్ణ గారితో వర్క్ చేసేటప్పుడు, కొంచెం ముందుండి మీరు వేస్తుంటే ఆయన వెనక నుంచి అది ఫాలో అప్ చేసేస్తారు. అలాగా నాకు ఎవరు చెప్పలేదు. మన పొజిషన్ ఇచ్చేది మనం చేస్తాము తప్పితే ఆయన చాలా ఒక్కసారి అయితే ఆయన కాలు తొక్కేస్తాను నేను లాస్ట్ పోస్ట్లో, టమాలని బాగా తొక్కేశాను. ఆ పోస్ట్ అయిన తర్వాత సారీ సార్ అంటుండే ఇట్స్ ఓకే అని వెళ్ళిపోయారు ఆయన. అసలు ఆయన ఈ అమ్మాయి పాపం తొక్కేసిందే పాపం సారీ అదంతా ఏం లేదు అని వెళ్ళిపోయారు. నాకైతే గడగడ అని గుండె కొట్టుకుంది, అయ్యో ఏంటి తొక్కేసావు, టమాలను తొక్కాను, బాగా గట్టిగానే తొక్కేశాను బాబు. ఆయన అదంతా అలా చూస్తే నాకు శోభన్ బాబు గారితో చాలా సినిమాలు, ఆయన చాలా స్వీట్గా మాట్లాడుతారు. ఐ డియర్ హౌ ఆర్ యూ, కమన్ డార్లింగ్ షార్ట్కి వెళ్దాం అని అలాగే మాట్లాడతారు. ఆయన ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. చిరంజీవి గారు కామెడీగా చేస్తారు. మోహన్ గారు ఏం అనరాదా షార్ట్ చేద్దామా దా అంటారు. అది నాకు మోహన్ బాబు గారికి కూడా చాలా ఇష్టం, చాలా సినిమాలు ఆయనతో కూడా చేశాను. బాలకృష్ణ గారితో ఒకే ఒక సినిమా చేశాను, ఒకే ఒక సాంగే చేశాను. అలాగే నాగార్జున గారి పిక్చర్లో ఒక సాంగ్ చేశాను, విక్రమ్లో ఫస్ట్ ఫిల్మ్. అవును, కానీ ఆయనతో కాంబినేషన్ లేదు, విలన్స్ వాళ్ళతో కాంబినేషన్లో. ఆయన సినిమాలో ఉన్నాను, ఫస్ట్ సినిమాలో ఉన్నాను. అది తప్పితే సుమన్తో చాలా సినిమాలు చేశాను, బాలకృష్ణ, భానుచంద్రతో చేశాను. భానుచంద్ర అన్నయ్య నాకు చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాను కాబట్టి నాకు చాలా స్వీట్ అన్నయ్య భానుచంద్ర. నాగేశ్వర గారితో 3-4 సినిమాలు చేశాను, సాంగ్ చేస్తున్నాను. ఆయన ఎంత బ్యూటిఫుల్గా ఆడతారండి, ఆడేది అంత చాలా దిద్దితే అంత చాలా అందంగా వేస్తారు. ఆయన డాన్స్ స్టైల్ తీసుకొచ్చింది ఆయన ఇండస్ట్రీకి, చాలా బ్యూటిఫుల్గా ఆడతారు ఆయన. నాకు చాలా ఇష్టం. నాగేశ్వర గారితో ఏదైనా మంచి మెమరబుల్ మూమెంట్ అంటే ఏమని చెప్తారు మేడం?
ఆయన లైక్ డాన్సర్స్ లాగానే ఆయన చాలా, చంద్రమోహన్ గారిని మర్చిపోయాను, మురళీమోహన్ గారితో సినిమాలు చేశాను, చాలా సినిమాలు. ఈయన వచ్చేసి లైక్ బాడీ మెయింటైన్ చేయడం కానీ, నాగేశ్వర్ గారు స్లిమ్గా మెయింటైన్ అవ్వడం కానీ, ఆ స్వీట్ నవ్వు, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా క్యూట్గా ఉంటుంది. ఆయన ఏ మూమెంట్ చూపించినా ఆయన స్టైల్లో చాలా అందంగా ఆడతారు, క్యూట్గా ఉంటుంది ఆయన ఆడే దానికి. ఆయనతో 2-3 సినిమాలు, ఆయన చాలా సీనియర్ కాబట్టి, మనం జూనియర్ కాబట్టి, కానీ ఇదే లేకుండా ఆయన చాలా ఫ్రెండ్లీగానే పిలిచి కూడా ఆడేటప్పుడు కంఫర్టబుల్గానే ఉంటారు, అన్కంఫర్టబుల్గా ఎప్పుడూ లేదు. నాకు చాలా చంద్రమోహన్ గారితో హీరోయిన్గానే చేశాను, దాని తర్వాత సాంగ్స్ చేశాను, మురళీమోహన్ గారితో చేశాను, ఆయన సొంత సినిమాలో కూడా యాక్ట్ చేశాను. ఇంకా వెళ్తే విలన్స్ రావు గోపాలరావు గారు, మన సత్యనారాయణ గారు, ఈయన అల్లూరు రావులింగ్ గారితో చాలా సాంగ్స్ చేశాను, ఆయనతో షోస్ అంతా చేస్తున్నాను నేను. మేడం హీరోస్ అంటే ఓకే మేడం, ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు లేకపోతే కమిడియన్స్, అల్లూరు రామలింగ గారు లాంటి వాళ్ళతో, ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఆయన చాలా స్వీట్ అండి, చాలా స్వీట్. మనం ఏం చేసినా ఆయన ఎక్స్ప్రెషన్లో తీసుకొచ్చి ఆయన ఫినిష్ చేస్తారు, ఫినిష్ చాలా అందంగా ఫినిషింగ్ ఇస్తారు ఆయన. ఓకే, నాకు చాలా నచ్చిన ఆర్టిస్ట్ ఆయన రావు గోపాలరావు గారు. ఆయన ఇలాగే ఉంటారు, నవ్వడం కూడా పెద్ద ఇది ఉంటుంది. సత్యనారాయణ గారు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇస్తారు, ఓకే, విలన్ గారు లాగడం కానీ చూడడం అని. రావు గోపాలరావు గారు చాలా అది సైలెంట్గా ఉన్నట్టుంది, సైలెంట్ కిల్లర్స్ అంటారు కదా, అలా యాక్టింగ్లో ఆయన చేస్తారు. రావు గోపాల్ చాలా మంచి ఆయనండి. ఇప్పుడంటే గ్రీన్ మ్యాన్ నూతన్ ప్రసాద్ గారు కూడా నాకు చాలా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యడానికి ముందు చాలా సినిమాలు చేశాను కాదు. ఇప్పుడంటే గ్రీన్ మ్యాట్స్ వచ్చాయి కాబట్టి దగ్గర నుంచి ఉన్న సీన్స్ కూడా, దూరం నుంచి ఉన్నాయి కూడా దగ్గరే చూపించే అవకాశం వచ్చింది చాలా సీజీ వర్క్లో. బట్ మీ రోజులు అలా కాదు, పట్టుకొని పిసికేయటాలే, అలాగంటే చేసుకోవాలన్నా. చూడండి, మేము వర్క్ చేసే చోట్లో ఇప్పటికైనా సరే అప్పటికైనా సరే ఒక 100 మంది ఉన్న చోట్లోనే మేము యాక్ట్ చేస్తున్నాం. 100 మంది చూస్తున్నారు మమ్మల్ని. ఆ షాట్ జరిగేటప్పుడు లైట్ మ్యాన్ నుంచి అందరూ ఉన్నారు, కెమెరామ్యాన్స్ అందరూ ముందే. మేము అక్కడ చేసేది మా వర్క్, వీఆర్ డూయింగ్ ఆ వర్క్, ఆ జాబ్. అది అయిన తర్వాత మళ్ళీ అన్నయ్యలే, అందరూ తమ్ముళ్ళే, అందరూ ఏంటండి బాగున్నారా, అలాగే ఆ షార్ట్ అయ్యేంతవరకు అలా. షార్ట్ అయిన తర్వాత మన పని మనం చూసుకుంటాం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటాం. దట్ ఈస్ ఆ వర్క్. ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని మీరు కంప్యూటర్ తడుతూ ఉన్నంత వరకు అది మీ పార్ట్నర్. అది అయిపోతే మీరు షట్ డౌన్ చేసి వెళ్ళిపోతారు కదా, అలాగే మేము కూడా మా వర్క్లో మేము అక్కడ ఉండేటప్పుడు మా ఆర్టిస్ట్తో ఇలా కావాలి, సాంగ్లో ఇలాగ డాన్స్ చేయాలి, ఇలా హగ్ చేయాలి, ఇలాంటి సీన్లో ఇలా ఉండాలి, ఏడవాలి, అన్నీ మేము అక్కడ మా జాబ్ చేస్తున్నాం. జాబ్ అయిన తర్వాత, ఆ షాట్ అయిన తర్వాత లైట్స్ ఆఫ్ అయ్యేటప్పుడు మేము అందరూ మన పని వాళ్ళది, మన పని వాళ్ళది. హెల్దీ అట్మాస్ఫియర్, దట్ ఈస్ అ వర్క్, అంతే. హీరోయిన్స్ కోఆపరేషన్ ఎలా ఉండేది మేడం? ఎందుకంటే వాళ్ళకి ఈక్వల్గా మీకు కూడా నేమ్ వస్తుంది. లేదండి, ఇప్పుడు రాధా, నేను చాలా సినిమాలు చేస్తున్నాను, రాధా చాలా ఫ్రెండ్లీ. ఇప్పుడు ఎక్కడా చూస్తుంది నేను రాధా బొమ్మల, రాధిక గారు చాలా ఫ్రెండ్లీ. అలాగే అదంతా ఏమీ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు నాకు ఇంకొక ఫీల్ కూడా ఉంది, 80s మిలేనియం కలుస్తున్నారు, రీయూనియన్ కలుస్తున్నారు, అందరూ హీరోయిన్స్ కలుస్తున్నారు తప్పితే మమ్మల్ని అంతా ఎందుకు పిలవట్లేదని నన్ను జయమాలిని గారిని అంతా పిలవచ్చు. మేమంతా 80sలోనే వాళ్ళతో చాలా సినిమాలు చేసాం. నేను అనుకుంటాను, ఎందుకు మనల్ని పిలవట్లేదు, నన్ను జయమాలిని గారిని, శాంతిని అంతా ఎందుకు పిలవట్లేదు, ఓన్లీ హీరోయిన్స్ కలుస్తున్నాయంటే మనం కూడా చాలా సినిమాలు చేస్తున్నాం వాళ్ళతో, అందరి హీరోస్తో. వై దే ఆర్ నాట్ కాలింగ్ అస్ అనే ఫీలింగ్ నాకు ఉంటూనే బాధ ఉంది. వి మిస్ దట్. డెఫినెట్గా పిలుస్తారు ఈసారి. అందరూ కలిసే చోట్ల మాకు మెమరీస్ ఉన్నాయి వాళ్ళతో చాలా. లైక్ వై దే డోంట్ కాల్ అస్ అనేది ఒక ఫీలింగ్. మేబీ గ్లామర్ ఆర్టిస్ట్ అనే కేటగిరీ ఉండింది వల్ల మమ్మల్ని అలాగే ఊరం కట్టేస్తారా ఏంటి అనేది కూడా బాధేస్తుంది. ఈసారి వస్తారు మీరు కూడా, చూద్దాం. ఇక్కడి నుంచే కదా మొత్తం సుహాసిని గారు అనుకుంటా మెయింటైన్ చేసేది మొత్తం కూడా. ఆమె ఏ టీం, ఎవరిని పిలవాలి ఏంటి అదంతా నేను విన్నాను. షీ విల్ టేక్ కేర్ అని. మమ్మల్ని పిలవలేదు కాబట్టి మాకు తెలియదు. ఇప్పుడు టచ్లో ఉంటారా మేడం? ఇప్పుడు ఎక్కడ చూస్తే అందరూ మాట్లాడుతాను. సుహాసినితోనూ చాలా సినిమాలు చేస్తున్నాను, రేవతి, సుహాసిని, రాధా చాలా బాగా మాట్లాడారు. రాధా వాళ్ళ సిస్టర్ అంబిక, రాధిక అందరూ బాగా మాట్లాడతారు. లైక్ అను హౌ ఆర్ యు అలాగే మాట్లాడుకుంటాం. లైక్ వీఆర్ ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అంటే డైలీ ఫోన్ చేసుకుంటున్నామే, ఎప్పుడా చూసినప్పుడు మాట్లాడేలాగానే ఉన్నాం.
వాళ్ళ పనులు ఉంటాయి. ఎవ్రీడే మాట్లాడుతూనే ఆ ఫ్రెండ్షిప్లో వెళ్ళలేదు. లైక్ వీఆర్ బిజీ ఇన్ అవర్ ఓన్ వర్క్. కానీ చూసినప్పుడు మాట్లాడుకుంటారు. ఇలాంటి విషయాల్లో ఎందుకు అవాయిడ్ చేస్తారని మనకి తెలియదు. అది ఒక చిన్న బాధ ఉంది తప్పదే. దెన్ అవాయిడింగ్ అస్ ఇట్స్ ఫైన్, ఓకే. సో ఆ టైంలో ఉన్న వల్ల మీరు జయమాలిని గారు ఉన్నారు ఇప్పుడు, విశ్వశాంతి గారు శాంతి ఉంది. ఆమె హైదరాబాద్లో ఉంటున్నారు, మీ ఇద్దరు చెన్నైలో ఉన్నారు. మీ ఇద్దరు ర్యాపో ఎలా ఉంది మేడం, బాగుందా ఇప్పుడు? ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాట్లాడతాం. షీఈస్ బిజీ విత్ ద సన్ అండ్ అవర్ ఫ్యామిలీ. ఆవిడ మ్యారేజ్తో పాటు అలాగే ఫుల్లీ షీ హాజ్ లైక్ సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయారు ఫుల్గా జయమాలిని గారు. లైక్ షీఈ్ టోటలీ ఇండస్ట్రీ వద్దు అనేసి మానేశారు కదా. సో ఎప్పుడైనా ఫోన్ చేస్తే మీరు ఎలా ఉన్నారు, జ్యోతిమ ఉండేటప్పుడు అప్పుడప్పుడు ఆవిడ కూడా ఫోన్ చేసి, నన్ను ఈ షోకి పిలిచారు, నువ్వు కూడా వస్తున్నావు అంట కదా, నువ్వు ఉంటావు కదా నాకు హెల్ప్ చేయడానికి అని లైక్ ఆవిడైతే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు. అండ్ లైక్ ఐ మిస్ హర్ లాట్. ఎందుకు మేడం తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తా ఒకసారిగా తగ్గించేశారు? అంటే ఆఫర్స్ రాక, లేకపోతే? ఆఫర్స్ వస్తే చేస్తామండి. వాళ్ళకి నాకు ఒకవేళ నాకు తగ్గిన క్యారెక్టర్ పడలేదేమో, నన్ను పిలవలేదు, నేను చేయలేదు, అంతే. నన్ను పిలిస్తే ఎప్పుడు చేస్తాను, ఐ డోంట్ మైండ్. నాకు నన్ను పిలిచే వాళ్ళ దగ్గర నా పని అడగడంలో తప్పు లేదు. లైక్ వాళ్ళు మనల్ని మర్చిపోయారు అనేటప్పుడు పని అడిగి వేస్ట్. మనతో కాంటాక్ట్లో ఉండేటప్పుడు అడిగితే ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అయ్యా అంటే అది తప్పులేదు. మనల్ని ఫుల్గా అవాయిడ్ చేసేసారా ఏంటనేది తెలియదు కదా మనకి. మనమే ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అది ఒకటి ఉంది. నన్ను అడిగితే నేను డెఫినెట్గా చేస్తాను. ఎందుకంటే మీరు ఒక డాన్సర్ మాత్రమే కాదు, ఆట లాంటి సినిమాల్లో ఒక విలన్గా కూడా చూసాం. మంచి విలనిజం చూపించగల సత్తా ఉంది మీకు. మేము విలన్గా మాత్రం కాదు, ఎమోషనలీ క్యారెక్టర్స్ కూడా బాగా చేయగలుగుతాం. దాంట్లో యాక్టింగ్ అని వచ్చిన తర్వాత ఎటువంటిది ఇచ్చినా చేస్తాం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. మనకి వాళ్ళు నమ్మి ఇవ్వాలి అంతే. మనం చేస్తాం, మనం ఉన్నామని వాళ్ళు గుర్తు చేస్తే చాలు, ఇండస్ట్రీ వాళ్ళు గుర్తు చేస్తే చాలు, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు. సో ఇప్పుడున్న జనరేషన్లో మీకు బాగా ఇష్టమైన హీరో అంటే లైక్ చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్, మహేష్ బాబు, అందరూ ఇష్టమే. అందరూ వాళ్ళ వేలో చాలా బాగా చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయినా సరే, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ అయినా సరే, ప్రభాస్ అయినా సరే, అందరూ వాళ్ళ రూట్లో వాళ్ళకని సూపర్గా వింగ్స్ ఎక్స్పెండ్ చేసి బాగా ఫ్లై చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా వాళ్ళకి ఐటమ్ సాంగ్ కావాలంటే చేసేంత ఊపు ఉంది మీ దగ్గర. అయ్యో. సో హెల్త్ పరంగా కంప్లీట్ ఆల్రెడీ కదా మేడం మీరు ఇప్పుడు? బాగుంది, నో ఇష్యూస్. అభినయ్ శ్రీ కన్నా మీరే బాగున్నారు. అవునా? తెలియదు. సో మీకైతే తెలుగులో చేయాలనే ఉంది లోపల, అర్థమవుతుంది నాకు. ఎందుకంటే అక్కడి నుంచే కదా మన రూట్స్ బేస్ ఇంత పెద్దవాళ్ళని చేసింది మన ఇండస్ట్రీ అని. అన్నీ మనసులో మళ్ళీ చేస్తూనే ఉన్నాను నేను. ఏదో రకంగా క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నాను ఇక్కడంతా. మనం ఏలిన కొన్ని సంవత్సరాల ముందు ఏలిన ఇండస్ట్రీ అంతా మనల్ని వదిలేస్తున్నారా ఏంటనేది ఒక బాధ. బాధ తప్పితే ఇంకేం లేవు కదా మేడం పర్సనల్గా, ఫైనాన్షియల్ వైజ్? అలా స్మూత్గా వెళ్తూ ఉంది ఇప్పటి వరకు, దేవుడి దయ వల్ల. చూద్దాం ఎంతవరకు దేవుడు బాధ పెట్టాలన్నా, సంతోషం ఇవ్వాలన్నా, ఫైనాన్షియల్లీ బాగా పెట్టాలన్నా, బాగా పెట్టకుండా ఉన్నాను. ఏదైనా వాడు డిసైడ్ చేసేది, వాడు డిసైడ్ చేయనివ్వండి. దానికి తగినట్టు నేను వెళ్తూనే ఉంటాను. నేను దేనికి వెనకాడను, భయపడను. లేడీ ఏది వచ్చినా ఫేస్ చేస్తాను. జయలలిత గారి లాగా ఐరన్ లేడీ. సో ఇన్ని తరాల నుంచి ప్రేక్షకులు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నా వాళ్ళ కోసం ఒక 2 స్టెప్స్ ఏదన్నా, దట్టు డ్యాన్స్ స్టూడియోలో ఉన్నాం, ఆ స్ప్రింగ్ యాక్షన్స్ ఒక్కసారి చూడాలని అందరికీ ఒక్కసారి ప్లీజ్, ఇప్పుడున్న యూత్కి కూడా మీ టాలెంట్ ఏంటో ఒకసారి తెలియాలని. డాన్స్ చేయాలి. ఎస్ ప్లీజ్. దాదాపు 700 పైగా సినిమాలు చేసిన అనురాధ గారు. సో ఐటమ్ సాంగ్కి పెట్టింది పేరు ఆ రోజుల్లో. ఒక 2 జనరేషన్స్ని తన బాడీలోని ఫ్లెక్సిబిలిటీతో తన ఫ్యాన్స్ని మత్తెక్కించి కవ్వించిన అనురాధ గారు. సో షీఈ్ విత్ మీ. ఐఎమ్ సో హ్యాపీ టు సీ అగైన్ ఇక్కడ అవును అలా చోట నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ పక్కనే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, నాగేశ్వరరావు గారు, ఇంతమంది కలిసి యాక్ట్ చేశారు కదా, మోహన్ బాబు గారు. అండ్ ఇక్కడ కూడా ఎంతోమంది స్టార్స్ యాక్ట్ చేశారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు. మరి ఇలాంటి ఒక అందాల భావ పక్కన నేను ఒక చిన్న స్టెప్ వేసే అవకాశం అయితే రావాలని కోరుకున్నాను కాబట్టి ఎస్ వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడున్న హీరోయిన్స్కి ఏమాత్రం తగ్గకుండా అంత గ్రేస్తో డ్యాన్స్ చేసే సత్తా అనురాధ గారి దగ్గర ఉంది. సో లెట్స్ ప్లే ద సాంగ్. ఓకే. ఎప్పుడుంటే ఒకడు ఎదిరి గంతులేస్తాడు.
కాదు కురుస కాదు నీకో సత్యం చెబుతాను అందరి ద్రాక్ష తీపి నీకు నీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా అంటావా సో హ్యాపీ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. సో సేమ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు, స్ప్రింగ్స్ అన్ని అలానే ఉన్నాయి. సో నిజంగా తెలుగులో ఎంతో ఇష్టమైన ఒక యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు అనురాధ గారు. డెఫినెట్గా ఇప్పటికి కూడా డైరెక్టర్స్ మంచి ఆఫర్స్ ఇస్తే తెలుగులో చేయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు, మంచి రోల్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం అభినయశ్రీ గారు కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో ఇద్దరికి ఇండస్ట్రీ తప్పితే ఏం తెలియదు మాకు, ఇండస్ట్రీలోనే చావైనా బతుకైనా అని చెప్పడం చాలా అలాంటి స్టేట్మెంట్ ఎంత పెద్ద లెజెండరీ యాక్ట్రెస్ ఇవ్వటం అనేది గ్రేట్. సో డెఫినెట్గా అనురాధ గారిని మళ్ళీ మనం బిగ్ స్క్రీన్ మీద చూడాలి అంటే డైరెక్టర్స్ అందరూ కూడా ఒక్కసారి ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ కాల్ టు అనురాధ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.